ఉద్యమానికి నాయకత్వం వహించే కాడ కేసీఆర్ టీఆర్ఎస్ పాత్ర పోషించింది. అమరుల త్యాగాలు త్యాగాలే. ఓకే 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 వి ప్రకాష్ గారు, మందకృష్ణ గారు మీరు లాస్ట్ లో చెప్పాలనుకున్నారు, మళ్ళీ ఆగారు. ఏం లేదు, వాడు చెప్పేది 100% కరెక్ట్. అది అప్పటికే మిలిటెంట్ సంస్థ మన ఎంఆర్పిఎస్ అనేది కృష్ణ గారి నాయకత్వాన 94 నుంచి కూడా చాలా యాక్టివ్ గా పనిచేస్తున్న సంస్థ. వాళ్ళు ఒక తెలంగాణ ఇష్యూ టేకప్ చేయలే, ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్ని టేకప్ చేశారు. పిల్లల గుండెల్లో రంధ్రాల గురించి మొదలుపెట్టి వికలాంగుల సమస్య కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా కృష్ణ ముందు ఉంటాడు. అందుకే కృష్ణను మేము అభిమానిస్తాం. ఎప్పుడు కూడా ఆయన చెప్పిన మాట కాదనే సమస్య లేదు. ఇప్పటిదాకా కూడా ఆయన ఏ ఇష్యూ మీద మాట్లాడాలన్నా ఆయనకు ఆ పూర్తి అవగాహన ఉంది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా వారిది చాలా కీలక పాత్ర. ఓకే ఓకే తెలంగాణ మందకృష్ణ గారు ఏదో చెప్పాలనుకుంటున్నాను. మా అన్న ప్రకాష్ అన్నను మేము గౌరవించుకుంటాం. ఎందుకంటే అందులో తెలంగాణ ఉద్యమంలో మా బలహీన వర్గాల మేధావులు అత్యున్నత స్థాయి మేధావి వర్గంగా మా ప్రకాష్ అన్న ఉన్నాడు. అప్పుడు కీలకమైన పాత్ర పోషించిన దాంట్లో కూడా ఉన్నాడు. ఇప్పటికి కూడా ఆయన సంపూర్ణ. థ్యాంక్ యూ. ఓకే 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 ఓకే, మీకు ధన్యవాదాలు. అక్కడ రమక్క కూర్చున్నది, అక్కడ ధన్యవాదాలు. ఇంకో బ్రదర్ కూర్చున్నాడు. తెలంగాణ విఠల్ గారు కూడా ఉన్నారు. వీలైతే ఉండండి మందకృష్ణ గారు, మళ్ళీ తీసుకుంటాం. విఠల్ తమ్ముడు కనిపిస్తలేడు నాకు. తెలంగాణ విఠల్ గారు ఉన్నారు, లైవ్ లోనే ఉన్నారు. తెలంగాణ విఠలే మా తమ్ముడు. నమస్తే అన్న. తమ్ముడు విఠల్. మీరు వీలుంటే ఉండండి మందకృష్ణ గారు మరికొంత సమయం. మళ్ళీ ఒకసారి విఠల్ గారిని దగ్గర తీసుకొని మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. తెలంగాణ విఠల్ గారు, మీకు నాకు ఇద్దరికి December 9th ఇద్దరు గల్ఫ్ ఒక అనుభవం ఉంది, చెప్పండి మీరు ప్రేక్షకులకు. అంటే వాస్తవానికి అందరికి ఇంత మంచి డిబేట్ పెట్టినందుకు ముందుగా భరత్ గారికి, జీటీవీ వాళ్ళకి, మా ప్రకాష్ అన్నకి, మా కృష్ణ అన్నకి, మా రమ్యకి అందరికి జై తెలంగాణ అభినందనలు. ఆ రోజు 9వ తారీఖు ఏం జరిగింది అనేది, ఢిల్లీలో ఏం జరిగింది అనేది కొన్ని విషయాలు మీ ద్వారా దృష్టికి తీసుకొద్దాం అనుకున్నాము. ఆ రోజు ప్రకటన వచ్చినప్పుడు అర్ధరాత్రి పూట స్వీట్లు పంచినప్పుడు నేను, భరత్ గారు, కొంతమంది జర్నలిస్టులు మాత్రమే, ఆ రోజు డి శ్రీనివాస్ గారికి కూడా అర్ధరాత్రి లేపి మరీ స్వీట్లు పంచిన సందర్భం గుర్తుంది ఢిల్లీలో. శ్రీనివాస్ గారు పిసిసి అధ్యక్షులు. సో ఢిల్లీలో శబరి బ్లాక్ లో ఆయన 11:30కు చిదంబరం స్టేట్మెంట్ వచ్చిన తర్వాత ఆయన్ని 12:30, 1 గంట ప్రాంతాల్లో కలిసి తెలంగాణ తల్లి విగ్రహం విఠల్ గారు ఇచ్చారు. అవును, అప్పుడు ఫోటో పట్టుకొని ఆయన గిఫ్ట్ గా ఇచ్చారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని. ఇస్తే నేను జర్నలిస్ట్ గా దాన్ని షూట్ చేశాను, దాన్ని అది చేశాను. అంటే మా ఇద్దరికి, విఠల్ గారికి నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్. December 9th, November 29th నుంచి December 9th వరకు తెలంగాణ విఠల్ గారు ఢిల్లీలో అప్పుడు లాబింగ్ చేశారు. ఆ సమయం భరత్ గారు మా తెలంగాణ విఠల్ ఢిల్లీలో ఉంటే గల్లీలో ప్రధాన పాత్ర టీఆర్ఎస్ కండగా పోషించింది, తెలంగాణ ఉద్యమానికి పోషించింది ఎంఆర్పీఎస్ రోడ్ మీద. మేధావి కాబట్టి ఢిల్లీ నుండి పర్సూ చేసినట్టుండే అన్న. భరత్ గారు, అందుకనే తెలంగాణ ఆ రోజు ఉదయం ఏం జరిగింది అనేది ఒక ఆసక్తికర సంఘటన మీరు చెప్తుంటే గుర్తొచ్చింది. ఆ రోజు ఉదయము మన రోషయ్య గారు ఆంధ్ర భవన్ లో ఉండే. రోషయ్య గారు సోనియా గాంధీ గారి దగ్గరికి చర్చలకు వెళ్ళేటప్పుడు మేము కొంతమంది జేఎన్యూ విద్యార్థులము, ఢిల్లీ వసంతో నేను ఆంధ్ర భవన్ లో రోషయ్య గారిని ముట్టడించినాం. రోషయ్య గారు సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్లే టైంలో ముట్టడించేసరికి అకస్మాత్తుగా అసలు ఎవరు ఊహించలే, ఒక దాదాపు 100-200 మంది పిల్లలు ముట్టడించేసరికి జన్నత్ హుస్సేన్ గారు మాతో చర్చలు జరిపారు. అక్కడ సోనియా గాంధీ గారు వెయిట్ చేస్తున్నారు, రోషయ్య గారిని పంపించాలి, అక్కడ హైదరాబాద్ లో కేసీఆర్ గారితో దీక్ష విరమింపజేయాలి, ప్రకటన చేయాలంటే కూడా నన్ను చర్చలకు పిలిచారు రోషయ్య గారు. నేను వసంత్ లోపలికి వెళ్తే జన్నత్ హుస్సేన్ గారు మమ్మల్ని తీసుకెళ్లారు. నేను 69 ఉద్యమము అదంతా చెప్తుంటే, నేను ఏడుస్తుంటే రోషయ్య గారు కూడా కళ్ళెంబటి నీళ్లు పెట్టారు. అంటే ఆ సంఘటన చాలా మందికి తెలియదు ఆ రోజు ఏం జరిగింది అనేది. అక్కడ నుంచి మన ఢిల్లీలో తెలంగాణ ఆంధ్ర భవన్ నుంచి మళ్ళీ రోషయ్య గారు సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి మన కేసీఆర్ గారు దీక్ష. రోషయ్య గారు ఎందుకు ఏడ్చారు, మీరు ఏడిస్తే? అంటే నేను 69 ఉద్యమంలో మా కుటుంబంలో జరిగే సంఘటనలు గానీ, లేకపోతే శ్రీకాంత్ సార్ చనిపోయిన సంఘటన, ఇవన్నీ 69 నుంచి ఇంకా జరుగుతుంది. మీరు 2 ఉద్యమాలకి సజీవ సాక్ష్యంగా సార్, ఇంకెంతమంది పిల్లలు చనిపోవాలని నేను భావోద్వేగానికి లోనై కళ్ళెంబటి నీళ్లు పెడితే ఆయన కూడా ఏడ్చాడు. అవును, మేము ఈ సమస్య పరిష్కారానికే ఇప్పుడు సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్తున్నాము అని నన్ను పట్టుకుని ఏడ్చాడు రోషయ్య గారు, పెద్ద మనిషి. జన్నత్ హుస్సేన్ గారు ఉండే అప్పుడు అక్కడ.
ఓకే ఓకే. అయితే చాలా బయటనేమో దాదాపు ఒక అర్ధ గంట సేపు రోషయ్య గారు కాన్వాయ్ని జేఎన్యూ పిల్లలు, ఢిల్లీ వసంతో మేమంతా కూడా బయటకు పోనీయకుండా, అంటే అకస్మాత్తుగా ఇంతమంది పిల్లలు రావడం పోలీసులు ఊహించలేదు ఢిల్లీలో కూడా. అప్పుడు సీఎం లకు ఇంత సెక్యూరిటీ లేదు, తర్వాత నుంచి వచ్చింది. సెక్యూరిటీ ఎక్కువ లేదు. ఇంతమంది రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా డైరెక్ట్ గా పెద్ద సెక్యూరిటీ ఉండేది కాదు, వేరే సీఎం లో కూడా ఉండదు. సరే, మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి సమయం నుంచి చాలా ఎక్కువ తెలంగాణ సమైక్యాంధ్ర ఉద్యమాల తర్వాత సీఎం సెక్యూరిటీ అయిపోయాడు. నేరుగా సీఎం బ్లాక్ దగ్గరికి ఎవరైనా పోవచ్చు, పోయి ఆయన సెక్రటరీని కలవచ్చు, ముందు రూమ్ వరకు వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, అసలు యాక్చువల్ గా ఢిల్లీలో మనకున్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఏంటంటే, రోషయ్య గారు సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి రోషయ్య గారిని సోనియా గాంధీ గారు స్పెషల్ ఫ్లైట్ లో మన బేగంపేట చేరుకొని బేగంపేట నుంచి డైరెక్ట్ మన కేసీఆర్ గారు దీక్ష విరమించాలనేది ప్లాన్ ఉండే యాక్చువల్ గా. కానీ రోషయ్య గారు హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యేసరికినే మన మందకృష్ణ గారి ద్వారా కేసీఆర్ గారు దీక్ష విరమింపజేశారని తెలిసింది. ఢిల్లీలో మనకు అప్పుడున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, రోషయ్య గారు వెళ్ళి దీక్ష విరమింపజేస్తారు ఈ ప్రకటన అనుకున్నారు. 100% వాస్తవమే తమ్ముడు. విఠల్ ఇక్కడ ఒకటి చెప్పాలి, సోనియా గాంధీ రోషయ్య గారికి చెప్పలేదు తెలంగాణ ఇస్తున్నా అని. ఆయన ఫ్లైట్ లో ఉన్న టైంలో అనౌన్స్మెంట్ జరిగింది. ఆయన ఇక్కడికి వచ్చి షాక్ అయ్యిండు, నేను ఇప్పుడే అక్కడి నుంచి వస్తున్నా, నాకు చెప్పలేదు మేడం అని చెప్పేసి. ఏం చెప్పారంటే, మేము స్టేట్మెంట్ ఇస్తాం, కేసీఆర్ దీక్ష విరమిస్తారు, నువ్వు వండి అని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రాసెస్ ఇనిషియేట్ చేస్తున్నామని ఆయనకు చెప్పలేదు. అప్పుడు మేము ఢిల్లీలో ఆ రోజు ఏం జరిగింది అంటే, రోషయ్య గారు వెళ్లే ముందు వరకు ఉండే, తర్వాత ఏం జరిగింది అనేది తెలియదు. కానీ అక్కడ ఉన్న అందరూ కూడా రోషయ్య గారు దీక్ష విరమింపజేస్తారని అనుకున్నారు. మరి మీకు ఇంకా పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. స్టేట్మెంట్ ఇస్తారు, మేము ఇస్తాము, నువ్వు వెళ్ళి దీక్ష విరమింపజేయంటే ఆయన ప్రత్యేక విమానంలో వెళ్లారు. 2009లో ప్రత్యేక విమానాలు లేవు. రాజశేఖర్ రెడ్డి అయినా నార్మల్ ఇండిగో ఫ్లైట్, ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో వెళ్లేవాళ్ళు. కానీ ప్రత్యేక విమానం తీసుకొని నువ్వు వెళ్ళు అర్జెంట్ గా దీక్ష విరమింపజేయాలని చెప్పారు. అది వరకు వచ్చింది. కానీ ఈ ప్రాసెస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ హాస్ బీన్ ఇనిషియేటెడ్ అని వస్తుందని తెలియదు. మందకృష్ణ గారు మీరు చెప్పాలి ఏం జరిగిందో. రోషయ్యతో దీక్ష విరమింపజేస్తామని మళ్ళీ అక్కడ జరిగిన కన్సల్టేషన్స్ ఏంటి ఆ 2 hours లో? టీవీ స్క్రోలింగ్ లో మాత్రం మేము ముగ్గురమే ఉన్నాం కాబట్టి టీవీ స్క్రోలింగ్ లో మాత్రం రోషయ్య గారి చేత నిమ్మరసం దీక్ష విరమించడానికి వస్తున్నట్టుగానే, రోషయ్య గారు వస్తున్నట్టుగానే వస్తున్నదంట. మీరు చెక్ చేసుకోండి. అది చూసినాకనే నేను పెద్దలు జయశంకర్ గారు, కేసీఆర్ గారు మాట్లాడుకున్నాం. కేసీఆర్ అన్న మాట ఏంటంటే, కృష్ణ మనం పోరాటం చేసి సాధించుకున్నాం. ఓకే, ప్రకటన ఈ రోజు రావచ్చు, కానీ మనం పోరాటం వల్లనే సాధించుకున్నాం. కాబట్టి రోషయ్య గారు వచ్చేదాకా కాదు, మనమే, మీరు ఇక్కడ ఇద్దరు ఉన్నారు, బయట ఎవరన్నా ఉంటే మన వాళ్ళు పిలవండి అని చెప్తే అందరూ పిలుచుకొని దీక్ష విరమించడం జరిగింది. అది స్క్రోలింగ్ లో మాత్రం వస్తుంది, నిమ్మరసం ఇవ్వడానికి రోషయ్య గారు వస్తున్నాడు అని. మీరు ఇద్దరంటే మీరు జయశంకర్ గారు ఇద్దరే ఉండే అంతే. ఆ రూమ్ లో ముగ్గురం ఉన్నాం. కేసీఆర్ గారు బెడ్ మీద ఉన్నాడు, లెఫ్ట్ సైడ్ ఆయన కూర్చున్నాడు, అది ఫోన్ కి అందుబాటులో, రైట్ సైడ్ నేను కూర్చున్నా. ఇది దాదాపు 2-3 గంటలు కూర్చున్నాం అట్లా. ప్లీజ్ 2-3 గంటలు కూర్చున్నప్పుడే చిదంబరం మాట్లాడారు జయశంకర్ గారితో, అంతేనా? నిరంతరం చిదంబరం గారితో, మరి ఎవరు చిదంబరం గారితో మాట్లాడమో కరెక్షన్ ఏది, ఆ ప్రకటన సారాంశం అక్షరాలు ఎలా ఉండాలి అనే దాని మీదే ఎక్కువ డిస్కషన్ జరిగింది. అంటే మళ్ళా వచ్చి వెనకపోవడం అనేది జరగద్దు అని చెప్పి అది ఎప్పటికప్పుడు మాకు కేసీఆర్ గారు చెప్తుంటే నేను పక్కనే కూర్చున్నాను కాబట్టి మేము ముగ్గురం డిస్కస్ చేస్తాం. అక్కడ భరత్ గారు, అక్కడ ఏం జరిగిందంటే, రోషయ్య గారు ఫ్లైట్ ఎక్కే నాటికి డ్రాఫ్ట్ కంప్లీట్ కాలేదండి. అక్కడ అసెంబ్లీ రెజల్యూషన్ అనే మాట అవసరమా, ఇట్లాంటి వాటి మీద చర్చ జరిగింది. వినోద్ కోఆర్డినేట్ చేశాడు. వినోద్ ఫోన్ లో చిదంబరం, జయశంకర్ సార్ మాట్లాడారు. ఆ ప్రకటన మీద 2-3 సార్లు డిస్కషన్ అయింది. లాస్ట్ మినిట్ లో ఇక్కడ నుంచి ఫైనల్ వర్డ్ పోగానే ఇమీడియట్ గా చదివేసిండు ఆయన. కాబట్టి ప్రకాష్ అన్న చెప్పింది ఇది కరెక్ట్. అంటే ఆ డిస్కషన్ మాత్రం జరిగింది. అంటే ప్రకటన సారాంశం ఎట్లా ఉండాలనే కాడ డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ ఎప్పుడు కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారే కేంద్రంతో సంప్రదింపు చేయడం జరిగింది. ప్రతి విషయం మాతో డిస్కస్ చేయడం జరిగింది. ఇది జరిగింది. అయితే అసెంబ్లీ తీర్మానం అని పెడితే అది దాన్ని గెలవనియరు కదా అని అంటే, అసెంబ్లీ తీర్మానం నెగటివ్ వచ్చినా కూడా మేము తెలంగాణ ఇస్తామని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి అస్యూరెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు అసెంబ్లీలో బిల్లు పెట్టాలనేది అందులో వర్డింగ్ వచ్చింది అన్నట్టు. ఆ క్లారిటీ చిదంబరం గారు ఇచ్చారు. భరత్ గారు చెప్పండి. ఆ రోజు మేము ఢిల్లీలో ఉన్నప్పుడు మా విద్యార్థి మిత్రులు శ్రీకాంతరావు గారు కానీ, ఇప్పుడున్న ఇంతకుముందు టిఆర్ఎస్ గవర్నమెంట్ లో అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా పనిచేసిన జె రామచంద్రరావు గారు మాకు అక్కడ ఏంటంటే 2-3 లారీలలో విద్యార్థులు వచ్చి నిమ్స్ హాస్పిటల్ ముందు నుంచి అక్కడ నుంచి పంజాగుట్ట దాకా రాళ్ళు రూపుకుంటే వెళ్లే ప్రమాదం ఉందని అప్పుడు స్టీఫెన్ రవీంద్ర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏముందంటే, ఇక్కడ విద్యార్థులంతా వచ్చి
నిమ్స్ నుంచి పంజాగుట్ట నుంచి మొత్తం హైదరాబాద్ అంతా దాడి చేసే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఇచ్చారు. అప్పటికే విద్యార్థులు రాళ్లు పట్టుకొని ఒక లారీ రావడం జరిగింది. మా మిత్రుడు శ్రీకాంతరావు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు గారిని కూడా మీరు అడగండి ఎప్పుడైనా అవకాశం ఉంటే. అంటే మొత్తం విద్యార్థులంతా హైదరాబాద్ మీద పడితే ఇక మనం తట్టుకోలేము, ఆర్మీ ఆపలేదు, పోలీసులు ఆపలేదు, పరిస్థితి మన చేయి దాటిపోయేటట్టు ప్రమాదం ఉందని కూడా ఉంది. అంటే విద్యార్థుల త్యాగాలు, విద్యార్థుల పోరాటము, మందకృష్ణ గారు వీళ్ళంతా కూడా అంటే మొత్తం తెలంగాణ మొత్తం కదిలింది. ఇక ఇది మన ప్రభుత్వాలు, ఆర్మీ కూడా ఆపలేదనే పరిస్థితి వచ్చేసింది. అది సివిల్ వారికి దారితీస్తుందనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చారు. అంటే కేసీఆర్ గారి దీక్ష, తెలంగాణ సమాజం మొత్తం కదలడము, ఇంకా విద్యార్థులు చావో రేవో తెలుసుకుంటున్నారు. చలో అసెంబ్లీ, చలో హైదరాబాద్ అని మాకు ఢిల్లీలో ఉండి చెప్పిన సిచ్యువేషన్. అది ప్రకాష్ అన్న గారు, మందకృష్ణ గారు చెప్పాలి. ఢిల్లీలో మేము అంతకుముందు మీరు డి శ్రీనివాస్ కి ఇచ్చారు, తర్వాత తెలంగాణ ఎంపీలు అందరికీ కె కేశవరావు నివాసంలో వాళ్ళని కూడా కలిశారు. తర్వాత రాత్రి 3 గంటలకి జైపాల్ రెడ్డి నివాసంకి వచ్చి జైపాల్ రెడ్డి కూడా కలిశారు రాత్రి 3 గంటలకి. అవునవును, ఆ రోజు అంతా కూడా మనం వెళ్ళి అందరినీ కలవడం జరిగింది. ఆ రోజు నిజంగా కూడా ఆ స్వీట్లు పంచడము, మనకి తెలంగాణలో వాతావరణం, ఢిల్లీలో మనం ఉండే ఆ రోజు ఆ సందర్భంలో ఆ సంఘటనలో మన మందకృష్ణ అన్న, విద్యాసాగర్ రావు గారు, జయశంకర్ గారు ఉండడము, మనందరం కూడా అదొక December 9 అనేది తెలంగాణలో కీలక ఘట్టము. 3 అమ్మలు సార్. తెలంగాణ క్రెడిట్ ఎవరిదంటే తెలంగాణ ప్రజలందరిది. కేసీఆర్ గారి పోరాటము, మా మందకృష్ణ అన్న, తెలంగాణ అన్ని వర్గాలు తెలంగాణ కావాలని కోరుకున్నాయి కదా. అయితే 3 అమ్మల పాత్రని సోనియా గాంధీ గారు ఇవ్వకపోతే, సోనియా గాంధీ గారు ఆ నిర్ణయం తీసుకోవడము, సుష్మా స్వరాజ్ గారు సపోర్ట్ చేయడము, అదే విధంగా మీరా కుమార్ గారు, 3 అమ్మలకి మేము కృతజ్ఞత ఉంటాం. ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బానే ఉంది, తెచ్చిన కేసీఆర్ బానే ఉంది, సచిన వాళ్ళ పరిస్థితి ఏందనేదే మా మందకృష్ణ అంటాడు ఎప్పుడు కూడా. అమరవీరుల పరిస్థితి ఏంది, ఉద్యమకారుల పరిస్థితి ఏంది అనేది మనం గుర్తు చేసుకోవాలి. ఆ విషయంలోనే గుర్తు చేస్తున్నా, ప్లీజ్ ఆ విషయంలో గుర్తు చేస్తున్నాను. తమ్ముడు విఠల్ అన్నదాన్ని నేను కొనసాగిస్తున్నా, దయచేసి గమనించండి. ఇప్పుడు ఏమైందంటే తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల్లో తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు, తెలంగాణకు దేవత అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేశారు. తెలంగాణ తెచ్చింది కేసీఆర్ గారు, తెలంగాణకు జాతిపిత అని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేశారు. అంటే ఆ సమయంలో క్రెడిట్ కోసం ఈ 2 పక్షాలు రోజు మీదకి వచ్చాయి. మీరు చూశారా? హనుమంతరావు అన్న సోనియా గాంధీ గారికి నేను గుడి కడుతున్నా ప్రకటన చేశాడు. మన ఇప్పుడు వివేక్ వాళ్ళ బావ ఎవరు, శంకర్రావు గారు, మేము గుడి కడుతున్నాం దేవత అని ప్రచారిస్తారు. దేవత అని ఎప్పుడైతే సోనియా గాంధీ గారిని కాంగ్రెస్ వాళ్ళు అన్నారో, మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళకి వచ్చేసింది. ఏమొచ్చింది అంటే, మీరు దేవతలు అయితే మేము మా నాయకుడు ఏం కావాలని చెప్పి ఆయన జాతిపితం చేశారు. అప్పుడు నేనేమన్నంటే, ఓరే ఇచ్చినోళ్ళమో దేవతలు అవుతే తెచ్చినోళ్ళు జాతిపితలు అని మీరు చెప్పుకుంటే మరి సచ్చినోళ్ళు ఏమవుతారో చెప్పండి అని చెప్పే కదా నేను అమర్ల తల్ల కడుపు కొత్త మాసా పెట్టింది. లేదు, నిజాం కాలేజ్ గ్రౌండ్ లో 800 మంది కుటుంబ సభ్యులతోటి, అమర్ల కుటుంబ సభ్యులతోటి, లక్షలాది మంది ప్రజలతోటి అమర్ల తల్ల కడుపు కొత్త మాసా పెట్టి వాళ్ళ త్యాగాలకు మొదటి ప్రాధాన్యత ఇద్దాము అని చెప్పి ఆ అంశాలు, ఆ డిమాండ్లే కదా మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు దాన్ని అమలు చేసింది. అమర్ల కుటుంబాలకు ఉద్యోగం అని, లేదా 10 లక్షలని, భూమి అని, ఇదని చెప్పింది ఎక్కడి నుంచి? అమర్ల తల్ల కడుపు కొత్త మాసం నుంచి వచ్చేసింది. అంటే ఇప్పుడు ప్రకాశ్ అని అన్నాడు కదా, ప్రతి సమయంలో ప్రతి సందర్భంలో అవసరానికి అనుగుణంగా ప్రజల పక్షాన నిలబడ్డది ఎంఆర్పీఎస్ అని నేను గర్వంగా చెప్తున్నా. మా ప్రకాశ్ అన్న దాన్ని ఆమోదించాడు. అందుకు మా ప్రకాశ్ అన్న కూడా ధన్యవాదాలు, మా తమ్ముడు విఠల్ కూడా ధన్యవాదాలు, మా రమక్క కూడా చూస్తున్నది, మా రమక్క కూడా అభినందనలు. నమస్కారం. చెప్పండి ప్రకాష్ గారు. వీళ్ళంతా సంబరాలు చేసుకుంటూ పటాకాలు పేల్చుకుంటూ ఉస్మా యూనివర్సిటీ గానీ ఎక్కడ చూసినా ఆ రాత్రి అంతా లైవ్ పెట్టారు. అన్ని ఛానల్స్ కూడా లైవ్ పెట్టాయి. అందరూ కూడా తెలంగాణ సంబరాలను బాగా ప్రొజెక్ట్ చేశారు. హెచ్ఎం టీవీలో నేను మాత్రం చెప్పాను స్పష్టంగా, ఇల్లల్కగానే పండగ కాదు, వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కానియరు, అడ్డుపడతారు, ఇది ఇప్పటితోనే అయిపోలేదు, దీక్షతో ప్రకటన వచ్చింది కానీ తెలంగాణ రాలేదు, తెలంగాణ రానియరు, తెల్లారు చూస్తే మీకు తెలుస్తుంది అని చెప్పి 2 గంటల రాత్రి లైవ్ లో చెప్పాను నేను హెచ్ఎం టీవీలో. ఎందుకంటే నాకు వీళ్ళ గురించి తెలుసు. దేశానికంతా ఒక్క నిమిషం, దేశానికంతా అధిష్టానం కాంగ్రెస్ ఢిల్లీలో ఉంటే, ఢిల్లీ కాంగ్రెస్ కి అధిష్టానం ఆంధ్రలో ఉంటది. ముల్కీ రూల్స్ ను రద్దు చేయించారు పార్లమెంట్ సాక్షిగా. అంటే సుప్రీంకోర్టు చెప్పింది కూడా వీళ్ళు అమలు కానియరు. ఎన్నోసార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుకూలంగా నిర్ణయాలు చేసినా కూడా వీళ్ళు కానియలేదు. కాబట్టి ఆ చరిత్ర తెలుసు. కాబట్టి ఈ ప్రకటన అమలు కాదు అని చెప్పి స్పష్టంగా చెప్పిన నేను 2 గంటల రాత్రి. నాకేం పెద్దగా ఆనందం లేకుండే, కాకపోతే కేసీఆర్ గారి ప్రాణాలు కాపాడుకున్నాం అనేది ఒక్కటి తప్ప తెలంగాణ వస్తుందన్న నమ్మకం అయితే నాకు ఆ రాత్రి లేకుండే. నేను హ్యాపీగా లేకుంటాను కూడా ఆ రాత్రి. ఓకే తమ్ముడు భరత్ గారు,
చెప్పండి మన ప్రకాష్ అన్న దాన్ని నేను కొంత ముందుకు నడిపిస్తున్నా చూడండి. ప్రకాష్ అన్నకు ఏ డౌట్ అయితే ఉన్నదో ఆ డౌట్ మరో 48 గంటల్లో నిజమైపోయింది. ఏది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చింది కానీ దాని అమలు కానియర్ అనే ఒక సందేశం అన్నైతే వ్యక్తం చేశాడో అది మరో 48 గంటల్లోనే అటు సీమాంధ్రం నుంచి ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేసి ఒక భావోద్రేకమైన ఉద్యమాన్ని సృష్టించిన విషయం మనకు తెలుసు. ఆ సమయంలో మీకు ఒక విషయం గుర్తు చేస్తున్నా నేను. ఇటువైపు సైలెంట్ అయిపోయాను, అటువైపు ఏమో రెచ్చిపోయినట్టుగా రోడ్డు మీదకి వచ్చేసారు. ఆ సమయంలో నేనేం చేసిందంటే మీరు ఒకసారి గమనించండి, నేనేం చేసినంటే నాకు డౌట్ వచ్చేసింది. ప్రకాష్ అన్నకు ఆ రాత్రి వస్తే నాకు రెండో రోజుకే వచ్చేసింది. అరే మనం మౌనంగా ఉంటే మళ్ళీ ఆ ప్రకటన కూడా వెనుకపోతుందని చెప్పి నేనేం చేసిందంటే మన పెద్ద ఆయన రామయ్య గారు, ఏది ఏ రామయ్య చుక్కరామయ్య గౌరవ చుక్కరామయ్య గారి దగ్గరికి నేను వెళ్ళాను. అప్పుడు తమ్ముడు ఆయన రచయిత ఉంటాడు చూడు అక్కడ ఆ పెద్ద ఆయన దగ్గర అన్నా వినబడతలేదు. రచయిత ఎవరు ఉంటారు దగ్గర? మన బీసీ సోదరుడు రామయ్య గారికి దగ్గర ఉంటాడు గౌరీశంకర్. అప్పుడు రామయ్య గారి దగ్గర గౌరీశంకర్ ఉండేవాడు. నేనేం చేసినంటే మన తెలంగాణ మన విఠలన్నకు ఫోన్ చేసిన, విఠల్ నీగా తమ్ముడు విఠలన్నకు ఫోన్ చేసి ఏందన్నా మరి మనం సైలెంట్ గా ఉన్నాం, అక్కడ రెచ్చిపోతాండ్రు, మరి ఇట్లాంటి పరిస్థితులు మనం మౌనంగా ఉంటే వచ్చిన ప్రకటన ఎన్నుకోబోతుందేమో, కొద్దిగా ఒకసారి కేసీఆర్ దగ్గర పోదామని అంటే అన్నేమన్నాడంటే ముందు కేసీఆర్ దగ్గరికి పోక ముందు రామయ్య గారి దగ్గర పోదామని చెప్పడం జరిగింది. నేను మన విఠలన్న ఇద్దరం కలిసి ఇంకొక వ్యక్తిని తీసుకెళ్లి రామయ్య గారి దగ్గరికి వెళ్ళాం. రామయ్య గారు ఏమన్నాడంటే కేసీఆర్ నేను చెప్పిన ఈయనుడు ఒకవేళ మీరు పోదలుచుకుంటే కోదండరాం దగ్గరికి పోండి అని అన్నాడు. నేను విఠలన్న కలిసి మళ్ళీ కోదండరాం గారి ఇంటికి వెళ్ళాం. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మన జనగాం సంబంధించిన చేర్యాల మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు అక్కడ. ఓకే, ఆయనకు చెప్పడం జరిగింది, అన్న మనం ఇక్కడ సైలెంట్ గా ఉన్నాం, కేసీఆర్ గారు ఇంట్లో ఉన్నాడు, కనీసం ఉద్యమాన్ని మళ్ళీ మనం నిర్మించుకోకపోతే వెనకపోతుంది అని చెప్పి మళ్ళీ మాట్లాడితే సరే అందరం కలిసి కేసీఆర్ దగ్గరికి వెళ్దామని అన్నాం. అప్పుడు నేను మన కోదండరాం గారు మళ్ళీ విఠలన్న కలిసి మళ్ళీ కేసీఆర్ గారి ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 2 గంటల కూర్చొని డిస్కస్ చేశాం. సార్ అక్కడ రాజీనామాల పరంపర అవుతుంది, అక్కడ రోడ్డు మీదకి వస్తాండ్రు, ఈ వచ్చిన ప్రకటన వాళ్ళు వెనకపోతుందేమని చెప్పి మేము ఆందోళన వ్యక్తం చేశాం. అప్పుడు కేసీఆర్ గారు అంటే ఒకసారి ప్రకటన వచ్చినాక వెనకపోవడం అంత ఈజీ కాదు, మనం ఏం చేయాల్సిన అవసరం లేదని చెప్పి అందరి ముందటే అన్నాడు. ఇక అందరి ముందు అనేటప్పటికి మనం ఏం చేస్తామని చెప్పి నేను ఆంధ్ర రాయలసీమకి వెళ్ళి తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేసే ప్రయత్నం చేశాను. ఇక్కడ సైలెంట్ గా ఉన్నది కదా, అంటే అన్న డౌట్ అర్ధరాత్రి పూట అవుతే మళ్ళీ 10 రోజుల పాటు నేను అటువైపు నుంచి నరక రావడానికి నేను ప్రయత్నం చేశాను. అది జరిగింది, అది కరెక్టే. చెప్పండి. ఇప్పుడు తెలంగాణ ఇచ్చినాము తెచ్చినాము అన్నది బాగుంది. మందకృష్ణ గారు చెప్పినట్టు, కృష్ణన్న చెప్పినట్టు ఆ సచ్చిన 1200 మందికి 12 సంవత్సరాల తర్వాత కూడా న్యాయం జరగలేదు. దాని మీద కూడా మీరు డిబేట్ పెట్టాలి. ఇప్పుడు తెలంగాణ సోనియా గాంధీని దేవత అన్నాము, కేసీఆర్ గారిని జాతిపిత అన్నాము. మరి సచిన వాళ్ళ పరిస్థితి ఏందనేది ఇప్పటి వరకు 12 సంవత్సరాల తర్వాత 1200 మంది అడ్రస్ దొరకకపోవడం. ఇప్పుడు 500 మందికి ఎంతమందికి 500 మందికి 10 లక్షలు ఒక ఉద్యోగం ఇంటి జాగా 550 మందికి ఇచ్చారు. మరి మిగతా వాళ్ళకి ఇవ్వాల్సి ఉన్నది. మిగతా వాళ్ళది అడ్రస్ దొరకలేదు అన్నారు. అది ఇప్పుడు పంజాబ్ లో చనిపోయిన చెప్పండి తమ్ముడు ఒక విషయం గుర్తు చేస్తున్నా. దయచేసి నేను ఒక మాట ఏంటంటే 500 మంది చిల్లర ఐడెంటిఫై చేసినామని మనం చెప్పుకుంటున్నాం కదా, 550 మందికి వచ్చిందని చెప్తున్నాం కదా. నేను అంటున్నా ఆ రోజు ఏ కారణాల వల్ల చనిపోయినా, కొంతమంది గుండె జబ్బుతో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, లేదా ఇంకో కారణాలు చనిపోయిన, కానీ ఎవరు ఆ రోజుల్లో చనిపోయినా అతనికి పోయి మనం తెలంగాణ కండో కప్పేవాళ్ళం, ఆయన అమోడ్ అనేవాళ్ళం, అమోడ్ అని మనం ఊరేపు చేసేవాళ్ళం. నేనంటున్నా టీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడికట్టి తెలియనాయో అతను అమరుడు అని చెప్పి వాళ్ళందరినీ అమరుగానే గుర్తించాలి. అప్పుడైతే ఆ త్యాగాలు మన ఉద్యమాన్ని నిలబెట్టడానికి ఉపయోగపడ్డాయి కదా. దయచేసి ఈ విషయాన్ని గుర్తించాలి. భరత్ గారు, మేము అడిగినాం కేసీఆర్ గారిని, ఆయన ఏమన్నాడంటే కొన్ని పారామీటర్స్ పెట్టుకున్నాము, ఒకటి లెటర్ గానీ లేకుంటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ గానీ ఇట్లాంటివి ఏవైతే సూసైడ్ కు 174 అని చెప్పి ఆ సిఆర్పిసిలో ఉంటుంది. అయితే ఏదో ఒక రీజన్ ఉన్న వాళ్ళందరికీ మనం ఇస్తున్నాము, ఏ రీజన్ లేని వాళ్ళ విషయంలో ఎంక్వైరీ జరగాల్సి ఉన్నది అని అన్నాడు. ఇప్పుడు దేశానికి కూడా స్వాతంత్ర సమరయోధులకు సంబంధించినంత వరకు చెన్నంనేని రాజేశ్వరరావు గారికి, అంతకుముందు చంద్ర రాజేశ్వరరావు గారికి కూడా వాళ్ళు సర్టిఫై చేసిన ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అట్లే ఇక్కడ
ఉద్యమం నడిపిన కోదండరామ్ గారు ఉన్నారు, కేసీఆర్ గారు స్వయంగా నాయకుడు, అందులో ఉన్న వాళ్ళందరూ బతికే ఉన్నారు కదా. ఎవరు చనిపోయిన వాళ్ళని సర్టిఫై చేస్తే ఇవ్వాల్సి ఉండే, కానీ అది ఉద్యమంలో జరిగిన తప్పది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళందరికి ఇవ్వాల్సి ఉండే. ఇందాక అన్నట్టుగా ఏ కారణమైనా కూడా చచ్చిపోయిన తెలంగాణ బిడ్డ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమానికి సంబంధం ఉంటది. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు, దాన్ని ఆయన నిలబెట్టుకోవాలి. ఇప్పుడు 2 years అయినా కూడా ఆయన నిలబెట్టుకోలేదు. మిగిలిన అమరవీరుల కుటుంబాలన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఏ ఆధారం ఉన్నా లేకున్నా పేపర్ వార్త ఆధారంగానైనా వాళ్ళకి ఖచ్చితంగా 10 లక్షల రూపాయలు ఒక ఉద్యోగం ఖచ్చితంగా ఇవ్వాలని నేను కూడా కోరుతున్నాను ముఖ్యమంత్రి గారిని. భరత్ గారు ఇప్పుడు అన్న కృష్ణ ఒక చిన్న విషయమే. ఇప్పుడు జలియన్ వాలాబాగ్ లో జనరల్ డయ్యర్ కాల్పులు జరిపిన దగ్గర సంస్మరణ ఉంటది, చనిపోయిన వాళ్ళ వివరాలు ఉంటాయి. ఎంత దారుణం అంటే అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపంలో 1969లో చనిపోయిన వాళ్ళ వివరాలు ఉంటారు. ఇంతవరకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన 12 సంవత్సరాల తర్వాత కూడా ఆ అమరవీరుల స్తూపం మీద శిలాఫలకం ఉండదు. ఆ అమరవీరుల స్తూపం కట్టిన మా ఎక్కాయ యాదగిరి మా బంధువుకి ₹1 ఇచ్చారు, ఆయన గౌరవించారు. కానీ ఆ స్తూపం ఎందుకు కట్టారు, ఎంతమంది చనిపోయారు, వాళ్ళ వివరాలు ఉండవు. ఒక్క నిమిషం, కింద ఇది తెలంగాణ అమరుల స్మృతి చిహ్నం అని చెప్పి రాసింది నేనే. అది ఆ చిన్న ప్లేట్ దొంగతనంగా పోయి కేశవరావు జాదవ్ నేను ఇద్దరం చీకట్లో పోయి పెట్టొచ్చిన దాన్ని. మన ఇంకో మిత్రుడు ఇక్కడ బోరబండలో ఉంటాడు, ఆయనేమో దానికి సిమెంట్ పెట్టి ప్లాస్టింగ్ చేశాడు. ముగ్గురమే స్కూటర్ మీద పోయి పెట్టి వచ్చినాం. అది అంటే ప్రభుత్వము, అప్పుడున్న ప్రభుత్వం గాని తర్వాత వచ్చిన కేసీఆర్ గారి ప్రభుత్వం గాని అది అమరవీరుల స్మృతి చిహ్నం అని కూడా దాని మీద బోర్డు పెట్టలేని పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పటికి కూడా లేదు. అన్న భరత్ గారు, మీ ద్వారా నేను దృష్టికి తీసుకొస్తున్నా. కృష్ణన్న, ప్రకాష్ అన్న గారు, ఇంత పెద్ద పోరాటం జరిగితే చనిపోయిన 369 మంది పేర్లు లేవు, చరిత్ర లేవు. ఇప్పుడు 1200 మంది మన కేసీఆర్ గారు సెక్రటరేట్ ఎదురుగా పెట్టిన ఆ అమరవీరుల స్తూపం ఏదైతే జ్వాల ఉందో దాని లోపల ఇంతవరకు అఫీషియల్ గా ఇనాగ్రేట్ లేదు. ఈ 1200 మంది వివరాలు పెట్టుకుంటేనే మనకి గుర్తింపు ఉంటది. ఇప్పుడు జ్వాల ఎక్కడైనా సమాధి దగ్గర జ్వాల వెలుగుతుంటది నిత్యం. ఇదేంటంటే కేసీఆర్ గారు ఒక 120 కోట్లు పెట్టి పెట్టారు, కానీ ఆ జ్వాల వెలిగితే నిరంతరం స్ఫూర్తి ఉంటుంది. ఎక్కడైనా కూడా మనం ఏ అమరవీరుల ప్రపంచవ్యాప్తంగా అమరవీరుల స్ఫూర్తి అనేది జ్వాల వెలుగుతుంటే ఆ చరిత్ర ఉండాలి. దయచేసి ప్రకాష్ అన్న, కృష్ణ అన్న, మనం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కేసీఆర్ గారు నెగ్లెక్ట్ చేశారు. కనీసం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాము. శిల్పం చేసిన ఆయన ₹1 ఇచ్చారు, కానీ చనిపోయిన వాళ్ళ గుర్తులు, వాళ్ళ గౌరవం గుర్తించుకోవడం అనేది మన సంప్రదాయం, మన సంస్కృతి. లేకపోతే తెలంగాణకే అవమానం, ఇది మన నాగరిక సమాజానికే అవమానం. ఇది నేను తెలంగాణకు ఇంకో గొప్ప, తెలంగాణకు ఒక అత్యంత అవమానపరమైన ఒక అంశం చెప్తున్నా. నేను మా ప్రకాష్ అన్న కూడా ఇంటాడని ఆశిస్తున్నా. నేను అన్నా మా ప్రకాశం, వాస్తవానికి మొన్నటి తెలంగాణ ఉద్యమంలో 1000 మంది చనిపోయినా 1200 మంది చనిపోయినా ఎవరు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక్కరు చనిపోలే. అందరు మన బిడ్డలు ఆవేదనతో ఏదో రకంగా ఆత్మహత్యలు ఇతరత్ర చనిపోవడం జరిగింది. అంటే దాదాపు 1200 మంది ఎవరు కూడా పోలీసుల కాల్పులు చనిపోలే. అందరూ మన త్యాగాలు చేసుకున్నారు పిల్లలు. కానీ 369 మంది చనిపోయింది. ఎవరైనా ఆత్మహత్యలు చేసుకున్నారా? అప్పుడు అందరూ ఎన్కౌంటర్, అందరూ పోలీసు కాల్పులే చనిపోయిండు, అంతే కదా? అందరు పోలీస్ కాల్పులు, అంత అత్యంత క్రూరమైన కాల్పులు జరిపించి 300. నేను చెప్తాను మీకు కన్వర్సేషన్ చెప్తాను. పీసీఆర్ ఒకసారి మందకృష్ణ మాదిగ వాయిస్ వాళ్ళకి రావట్లేదట, టీవీలో వస్తుంది. ఎస్ చెప్పండి. సో 369 మందికి మీరు న్యాయం జరగలేదు అంటారు ఆ సమయంలో? నేను అట్లా అంటలేను. అది ఎట్లా జరగాలి అది కాదు. 369 మంది మన బిడ్డలు చంపబడ్డప్పుడు ఎవరి ప్రభుత్వం ఉన్నది, ఎవరు కాల్పులు జరిపించారు? కాసు బ్రహ్మానంద రెడ్డి అంటారు, అంతే కదా? అవును. కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ ఎట్లుంటదా హైదరాబాద్ నడిగడ్డ మీద? కాసు బ్రహ్మానంద రెడ్డి పేరు ఇంకా ఉంటదా? 369 మంది బిడ్డలు దారుణంగా చంపించిన ముఖ్యమంత్రి ఆయన అని మనమే అంటాము. ఆయన బ్రహ్మానంద రెడ్డి పేరు కాదు పెట్టి కొండలక్ష్మణ బాపూజీ పేరు పెట్టవచ్చు కదా, లేకపోతే మన జయశంకర్ గారి పేరు పెట్టవచ్చు కదా, లేదా మొదటి ఉద్యమ నాయకురాలని పడుతున్నా అది మన సదాలక్ష్మమ్మ పేరు పెట్టవచ్చు కదా, ఇంకోటి పేరు పెట్టవచ్చు కదా. కాసు బ్రహ్మానంద రెడ్డి పేరు ఉండడం అనేది మనకు అవమానం కదా. మన తమ్ముడు మొన్న బాలసుబ్రహ్మణ్యం ఏదో తెలంగాణకు వ్యతిరేకంగా అన్నాడు కాబట్టి ఆయన విగ్రహం ఎట్లా పెట్టా అంటున్నారు. అరే నాయన అన్నడో లేదో అది పక్క పెట్టు, మన తెలుగు ప్రజలందరూ కలిసి ఉండాలి, చిన్న చిన్న భిన్నాభిప్రాయాలు పక్క పెట్టు. కానీ 369 మందిని దారుణంగా చంపించింది కాసు బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వం కదా. ఆయన పేరుతో కాసు బ్రహ్మానంద రెడ్డి కేబీఆర్ పార్క్ ఉండడం అనేది మన తెలంగాణ ప్రజలకు అవమానమే కదా. ముందు
ముందు కేసీఆర్ ఆ పని చేయలేకపోయిండు, కనీసం రేవంత్ రెడ్డి అయినా పని చేయాలి. మరి రెడ్డి కాబట్టి ఏం చేస్తాడో చూడాలి. సో ఇప్పుడు వైప్రకాష్ గారు, విఠల్ గారు నేను చెప్తాను, ఆయన ఏమన్నానంటే 369 మంది చనిపోయింది 1969 ఉద్యమంలో. అది చనిపోతే కాల్పులు జరిపించింది కాసు బ్రహ్మానంద రెడ్డి కదా. బ్రహ్మానంద రెడ్డి పార్క్ ఇంకా కూడా కేబీఆర్ పార్క్ ఇంకా ఎందుకు ఉంది పేరు అని క్వశ్చన్ చేస్తున్నాడు మందకృష్ణ. కేసీఆర్ గారికి చెప్పాను నేను, నా డ్రీమ్ ఒకటి ఉంది అంటే ఏంది అన్నాడు, ఈ బ్రహ్మానంద రెడ్డి విగ్రహాన్ని తీసేయాలి ఇక్కడి అన్న. అంటే ఈ ఉమ్మడి రాజధాని అని పంచాయతీ పెట్టింది కదా, ఈ ఉమ్మడి రాజధాని ఒక్కసారి ఉడిసిందంటే మంచిగా ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టి వాటి విగ్రహాలన్నింటినీ చాలా జాగ్రత్తగా అమరావతికి పంపిద్దామని చెప్పిండు ఆయన. కానీ ఆ ఉమ్మడి రాజధాని అయిపోయే టైం వరకు ఆయన పదవి చూతురేండు. ఒకసారి వి హనుమంతరావు గారు వెయిట్ చేస్తున్నాం. వి హనుమంతరావు గారు జాయిన్ అయ్యారు. వి హనుమంతరావు గారి తర్వాత మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటాను విఠల్ గారు. వి హనుమంతరావు గారు జాయిన్ అయ్యారు ఫోన్ లైన్ లో. హనుమంతరావు గారు ఉన్నారా? మళ్ళీ ఒకసారి ట్రై చేస్తారు. విఠల్ గారు చెప్పండి. ఇప్పుడు మందకృష్ణన్న గారు చెప్పినట్టు తెలంగాణ ఆత్మగౌరవ ఉద్యమంలో 369 మందిని చంపిండు. ఆ 369 మంది ఉస్మానియాలో డెడ్ బాడీ రిజిస్టర్ అయిన పోస్ట్ మార్టం చేసిన డెడ్ బాడీస్. కొన్ని వందల వేల కేసులు మిస్సింగ్ ఉన్నాయి. అంటే పోస్ట్ మార్టం చేసిన డెడ్ బాడీలే 369 మంది. 69 ఉద్యమం అనేది ప్రపంచ పోరాటాలకే ఒక గొప్ప చరిత్ర. మహాశ్వేతాదేవి గారిని నేను ఢిల్లీలో ఒకసారి కలిసినప్పుడు, మేము తెలంగాణ నుంచి వచ్చిన మేడం అంటే, ఆమె 69 గురించి గంట సేపు చెప్పింది, 69 ఉద్యమం గురించి. అదేవిధంగా జార్జ్ ఫెర్నాండెస్ గాని, అంటే ప్రపంచ పోరాటాల చరిత్రలో స్వాతంత్రం వచ్చినాక ఆర్మీ ట్యాంకులతోటి పిల్లల్ని చంపారు. 9 నెలలు కర్ఫ్యూ జరిగిన పోరాటము. చాలా మంది మా బంధువులు కూడా పార్టిసిపేట్ చేశారు. అలాంటి పోరాటాల్లో కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహం తెలంగాణ వచ్చినాక 12 సంవత్సరాల తర్వాత ఉండడం అంటే మనందరం కూడా సిగ్గుపడాలి. తెలంగాణ ఉద్యమకారులను చెప్పుకుంటున్న మనందరం కూడా నిజంగా సిగ్గుపడాలి. ఇమీడియట్ గా కాసు బ్రహ్మానంద రెడ్డి గారి విగ్రహం ఆంధ్రాకు పంపించాలి. కాసు బ్రహ్మానంద రెడ్డి ఏమొస్తుంది ఇప్పుడు విగ్రహాలన్నీ తీస్తే వస్తే ఇప్పుడు ఏమొస్తుంది? లేదు, అది మా ఆత్మగౌరవానికి సార్. మమ్మల్ని చంపినోడు కదా. ఇప్పుడు మమ్మల్ని పెట్టి చంపిన కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహం తెలంగాణ ఆత్మగౌరవం సిగ్గుచేటు నిజంగా. తమ్ముడు ఆ పేరు అన్నగారు భరత్ చెప్పండి. నేను ఒక మాట చెప్పనా, ఇప్పుడు పొట్టి శ్రీరాములు తెలంగాణకు వ్యతిరేకం కాదు నాన్న. ఓకే, ఆయన ఒక ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం త్యాగాలు చేసిన మహనీయుడు. నిజంగా చెప్పాలంటే నూతన రాష్ట్రాలకు ఒక స్ఫూర్తినిచ్చిన మనిషి. తెలుగు యూనివర్సిటీ పొట్టి శ్రీరాములు పేరుంటే ఆయన తీసేసి మనం రెడ్డి పేరు పెట్టుకుంటారు కదే, తురాన ప్రభాకర్ రెడ్డి పేరు. ఆయన ఏమైనా తెలంగాణకు వ్యతిరేకంగా అడ్డం పడ్డాడు పొట్టి శ్రీరాములు గారు? ఆయన పేరు మారింది కదా. అరే ఒక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం త్యాగం చేసిన ఆయన పేరుతో ఉండబడే తెలుగు యూనివర్సిటీ శ్రీరాములు గారి పేరు మార్చి ఓ రెడ్డి పేరు పెట్టినప్పుడు తప్పలేనప్పుడు 369 మంది దారుణంగా చంపించిన కాసుబ్రహ్మణ్య రెడ్డి పేరు ఎందుకు తీశారే? అంటే నేను నా ఉద్దేశం ఏంటంటే, సరే మీ అభిప్రాయం ఉద్దేశం ఏంటంటే ఇక తవ్వుకుంటూ పోతే చరిత్రలో మళ్ళీ ఇప్పుడు తవ్విన రాలేదా? పొట్టి శ్రీరాములు గారు తెలుగు యూనివర్సిటీకి ఆయన పేరు ఉన్నది. ఆయన తీసి ఎవరి పేరు పెట్టిండ్రు? ఈ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గవర్నమెంట్, కేసీఆర్. నేను అదే అడుగుతున్నా. పొట్టి శ్రీరాములు గారు మనకు తెలంగాణకు వ్యతిరేకమానే? అప్పుడేమన్నా తెలంగాణ అడ్డం పడతారు? ఆయన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఫైట్ చేశారు. ఆయన ఒక రాష్ట్రం కోసం త్యాగపురుషుడు అతను. ఒక రాష్ట్ర స్ఫూర్తి మనకు కూడా వచ్చింది అనుకుందాం. ఆయన పేరున్నదాన్ని మార్చి సురాణం ప్రతాప్ రెడ్డి అని ఎందుకు పెట్టుకున్నాం? మనం తెలంగాణ వాడని పెట్టుకున్నాం. విజయభాస్కర్ రెడ్డి స్టేడియం ఉంది, గచ్చిబౌలి. మిగతా వాళ్ళ గురించి మాట్లాడలేను బ్రదర్. మన తెలుగు ప్రజల్లో ఉండబడే కొంత ఐక్యత భవిష్యత్తులో రావాలంటే ఇక్కడ వాళ్ళు అటువైపు విగ్రహాలు ఉన్నా అటువైపు మన విగ్రహాలు ఉన్నా దాన్ని పట్టించుకోవద్దు. కానీ 369 మంది చంపడానికి కారకుడు కాసు మహమ్మద్ రెడ్డి. ఆయన పేరు ఉన్న పార్కును ఎందుకు తొలగించద్దు, వేరే పేరు ఎందుకు పెట్టద్దు మన వాళ్ళ అంటున్నా నేను. ఓకే 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 రమ్యారావు గారు, ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏంది? కాంగ్రెస్ నుంచే అయినారు ముఖ్యమంత్రి అయినా. అప్పుడు లేదు కాంగ్రెస్ లానే. నేను అప్పుడు కాంగ్రెస్ లో లేకపోయినా నేను అప్పుడు కాంగ్రెస్ లో లేకపోయినా ఇప్పుడు గత 10 సంవత్సరాలలో మీరు ఏవైతే ఇంతసేపు మనం అన్ని మాట్లాడుకున్నామో ఆ జరగని విషయాలు మందకృష్ణ అన్న చెప్పినట్టు అన్యాయం అయిపోయిన కుటుంబాలకు కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి, వాళ్ళందరికీ త్యాగాలను మనం గుర్తుంచుకునే విధంగా తప్పకుండా రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు ఆ దిశగా కృషి చేస్తున్నారు. తప్పకుండా ప్రకాష్ అన్న గారు చెప్పినట్టు 10 లక్షల రూపాయలు కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, అన్ని తప్పకుండా అన్ని చేస్తాం. ఇంకా 3 సంవత్సరాల కాలం ఉంది. 2 సంవత్సరాల కాలానికే మీరు తప్పుపట్టవద్దు కొంచెం. ఎందుకంటే
2 సంవత్సరాల కాలంలో ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి బడ్జెట్ వల్ల అనేది కూడా మీరు అందరు కూడా చూస్తున్నారు. తప్పకుండా అన్ని నెరవేర్చే దిశగా రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, మా ముఖ్యమంత్రులు కానివ్వండి, మా మంత్రులు కానివ్వండి, తెలంగాణ ఇచ్చిన ప్రదాత మా సోనియమ్మ గాంధీ గారు మా కాంగ్రెస్ ఐడియాలజీ ప్రకారం విద్యార్థులు ముఖ్యంగా ప్రజా సంకల్పం గట్టిది కాబట్టి ఆ సంకల్పాన్ని గుర్తించి ఆ ఆకాంక్షను గుర్తించి నష్టమైన కష్టమైన అన్నిటి కోర్చుకొని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఏదైతే ఇప్పుడు ఈ పార్క్ విషయంలో కానివ్వండి, అమరుల కుటుంబాల విషయం కానివ్వండి, ప్రతి ఒక్క విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు దాన్ని నెరవేర్చే విధంగా పార్టీలు ఉన్న మేమందరం కూడా తప్పకుండా ఆయన మీద ఒత్తిడి చేస్తాము. 300 గజాల ఇంటి స్థలము ఎంత సహాయం చెప్పండి అన్న. ఒక మాట రమ్యకు చెప్పాలి నేను. చెప్పండి అన్న. కాసు బ్రహ్మానంద తెలంగాణ ద్రోహే కాదు, కాంగ్రెస్ కూడా ద్రోహం చేసిండు. కాంగ్రెస్ కు ద్రోహం చేసిండు, ఇందిరాగాంధీ కుటుంబానికి ద్రోహం చేసిండు. రెడ్డి కాంగ్రెస్ పెట్టుకున్నాడు, రెడ్డి కాంగ్రెస్ పెట్టుకొని ఇందిరాగాంధీ కూడా మోసం చేశాడు. టీవీ ఒకసారి ఆపండి. నేను అనేది ఏంటంటే ఈ కాసు బ్రహ్మానంద రెడ్డి గురించి వచ్చింది కాబట్టి కాసు బ్రహ్మానంద రెడ్డి కుటుంబం విఠల్ గారు, వి ప్రకాష్ గారు మీరు మళ్ళీ యూట్యూబ్ లో చూస్తున్నట్టున్నారు. అది రివర్స్ మళ్ళీ వస్తుంది ఆడియో. చూడట్లేదు మా దగ్గర ఏంటి. విఠల్ గారు చూడండి, విఠల్ గారు మీరు మ్యూట్ లో పెట్టండి. నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా. కాసు బ్రహ్మానంద రెడ్డి ఎవరికి కూడా నచ్చాడు, ఎందుకంటే ఇందిరాగాంధీకి ద్రోహం చేసి రెడ్డి కాంగ్రెస్ అని పెట్టిండ్రు. అందులో బ్రహ్మానంద రెడ్డి ఇంపార్టెంట్ రోల్. కాబట్టి తెలంగాణకు ద్రోహం చేసిండు, ఇందిరా కుటుంబానికి చేసిండు కాంగ్రెస్. ఒకసారి వి హనుమంతరావు గారితో మాట్లాడదాం. వి హనుమంతరావు గారిది December 9th స్టేట్మెంట్ లో 10 జన్పత్తు 10 జన్పత్తు సోనియా గాంధీ ఇల్లు అయితే 11 జన్పత్తు వి హనుమంతరావు గారిది. అమ్మగారి ఇంటి వెనకనే ఉంటారు సోనియా. వి హనుమంతరావు గారు అమ్మగారి ఇంటి వెనకనే ఢిల్లీలో. అది December 9th రోజు ఆయన రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. అప్పుడు హనుమంతరావు గారు చెప్పండి. హనుమంతరావు గారు ఏం జరిగింది December 9th క్రెడిట్, ఆ స్టేట్మెంట్ క్రెడిట్ ఎవరు సోనియా గాంధీకి ఇస్తారా? కేసీఆర్ దీక్ష వల్లనే వచ్చింది అంటున్నారు టీఆర్ఎస్. అరే ఏమి అంతకుముందు చాలా మంది చేసిర్రు, ఎంతో మంది చచ్చిపోయిండ్రండి. ఆయన దీక్ష ఎట్లా జరిగింది అనేది నేను ఇప్పుడు చెప్తే బాగుండదు. ఆయన దీక్ష ఎట్లా జరిగింది అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన దాన్ని క్రెడిట్ తీసుకోవాలని చూస్తున్నాడు. ఏదైనా సోనియా గాంధీ అంతకుముందు తెలంగాణ గురించి దీక్ష ఎవరు చేశారు? అంతకుముందు మీరు చాలా మంది చేశారన్నారు కదా. అది కాదండి, చెన్నారెడ్డి, అదేవిధంగా మల్లికార్జున్ గౌడ్, వాళ్ళందరూ కూడా మదన్ మోహన్ అందరు సాక్రిఫైస్ చేసిరండి. అది అప్పట్లో 69 మూవ్మెంట్ నడుస్తుంది. అది ఏది మన కొత్తగూడెంలో మొదలైంది. ఇది ఆ రోజులలో ఏదైనా పవర్ సెక్టర్ ఉండే అందులో ఉద్యోగాల మీదకెళ్ళి జరిగింది. అది కంటిన్యూస్ గా 69 వరకు పెద్ద మూవ్మెంట్ జరిగింది. పోలీస్ చూడడానికి కూడా చనిపోయారు. ఆ మూవ్మెంట్ ఇంకా ఉన్నది మనుషులలో ప్రతి ఒక్కరి దగ్గర. ఆయనకు ఆ రోజులలో మంత్రి అందుకు ఆయన మూవ్మెంట్ తీసిండు. కానీ ప్రజలలో ఆక్రోశం ఉండే, బాధ ఉండే, ఆ మూవ్మెంట్ కంటిన్యూస్ గానే అయింది. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రావాలనే ఆలోచన ఉండే, ఆత్మలో కూడా వాళ్ళ ఇన్సైడ్ ఫీలింగ్ కూడా తెలంగాణ వస్తేనే మనకు న్యాయం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరు మనసులో ఉండే. సీనియర్లలో ఉండే, జూనియర్లలో ఉండే. వీళ్ళు వెళ్ళిపోతేనే మా ఫ్యూచర్ ఉంటది, మా సెల్ఫ్ రెస్పెక్ట్ తో బతుకుతామన్న ఉద్యమం నడుస్తూ ఎంతో మంది చనిపోయడం జరిగింది. ఆ తర్వాత సోనియా గాంధీ ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నది. మేము అందరం చెప్పినాం. ఆ తర్వాత ఆమె 9th December నాడు తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఇక దానికి మన కేసీఆర్ కూడా నేనంటాడు. అసలు కేసీఆర్ నేను అడుగుతున్నా, ఇంతమంది విద్యావంతులు తెలంగాణ మూవ్మెంట్ లో ఉన్నటువంటి వాళ్ళని అడుగుతున్నా. టీఆర్ఎస్ అంటే తెలంగాణ ఉద్యమంలో పుట్టినటువంటి పార్టీ, ప్రాణాలు అర్పించినటువంటి టీఆర్ఎస్ ఎవరు చేయమన్నాడా? భారతీయ రాష్ట్ర సమితి అని ఎవరు? వి హనుమంతరావు గారు మాట్లాడుతున్నారు. పీసీఆర్ ఫోన్ లైన్ లో వచ్చింది, కనెక్ట్ కావట్లేదట. ఒకసారి చూడండి. ఎస్ హనుమంతరావు గారు చెప్పండి. అది కాదు నేను అనేది ఏంటి, పేరు మార్చిందా లేదా? పేరు నేను అనేది ఏంటి, ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తివి నీకు తెలుగు తల్లి విగ్రహాలు పెడతా అంటావు, తెలంగాణ అంటావు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ పేరు ఎందుకు మార్చినావు రా బాబు? అంటే నీకు భారతదేశంలో రాజకీయాలలో ఎంటర్ కావాలని పేరు పెట్టినవా లేదా? అప్పుడే మన స్మృతి, మన రక్తం,
దారపోసిన వాళ్ళ సెంటిమెంట్ ను దెబ్బ కొట్టిండా లేదా? అందుగుంచే ప్రజలు బీఆర్ఎస్ పెట్టిందని నాడు తెలంగాణలో అన్యాయం జరుగుతున్నది, ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా టీఆర్ఎస్ పేరే మార్చినప్పుడే. ఏం జరిగింది? డిసెంబర్ మీరు 9th రోజు పొద్దున కూడా సోనియా గాంధీని కలిశారు కదా ఆ రోజు 2009 డిసెంబర్ 9 ఏమన్నది? అవి ఏమన్నది, నేను అట్లా నాకు 1200 జన్మైనప్పటి నుంచి నాకు బాధ అనిపించింది. ఎట్లనన్నది అప్పటికి చనిపోలే కదా 1200 మంది, అప్పుడు చనిపోలే కదా. డిసెంబర్ 9, 2009 చెప్తున్నా నేను. నేను అనేది ఏంటి, కేసీఆర్ కూడా మూవ్మెంట్ తీసిన తర్వాత ఆయన ఏమంటాడంటే నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తేనే తెలంగాణ ఇచ్చిందంట. నేనేమంటున్నా 1200 మంది టోటల్ 69 నుంచి ఇప్పటి వరకు 1200 మంది చనిపోయారు కనుక విద్యార్థులు సోదరి మనులు చనిపోయారు కాబట్టి నో మోర్ క్యాజువాలిటీ అని చెప్పింది. అందుగురించి ఆమె ఇచ్చింది. ఇక దానికి ఆయన క్రెడిట్ తీసుకుంటే తీసుకోమని ఎవడొద్దంటుడు, కానీ పేరు ఎందుకు మార్చిన నేను అడుగుతున్నా. నేను డిసెంబర్ 9 స్టేట్మెంట్ రోజు పొద్దున మీరు ఆ రోజు బర్త్డే సందర్భంగా మీరు కాంగ్రెస్ ఎంపీలు అందరూ కలిశారు, సోనియా గాంధీని కలిశారు, మీకు ఏమైనా చెప్పిందా, హింట్ ఇచ్చారా? ఆ సంగతి చెప్తే మరి మా ముఖ్యమంత్రి గారు ఏదైతే కేసీఆర్ గారు కొంత బాధపడతాడు. ఆయన ఏమడిగిండు సోనియా గాంధీకి ఎంటైర్ ఫ్యామిలీ పోయి కాళ్ళు మొక్కిండ్రు, కొడుకు మన్మలు మన్మరాళ్ళు అందరు కలిసి. ఆయన అడిగింది ఏంటంటే అమ్మా నేను ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినా నాకు ముఖ్యమంత్రి ఇవ్వాలి అన్నాడు. మొదలేమన్నాడు ఆయన, నేను తెలంగాణ వస్తే నేను ఉండను ముఖ్యమంత్రి, ఒక హరిజను చేస్తా అన్నాడు. సరే అదైతే అప్పుడేమన్నా సోనియా గాంధీ ఏది డెమోక్రటిక్ అది కాబట్టి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ ఉన్నాడు ఎవరు దిగ్విజయ్ సింగ్ ను పోయి కలవన్నారు. ఇక ఆయన కలవలే, ఈయన చూడలే, ఈయననే పార్టీ పెట్టుకున్నాడు. సరే వచ్చిండు 10 ఏళ్ళు. మాకేం వినపడట్లేదు అసలు. ముఖ్యమంత్రి అడిగిందా లేదా అది అడుగును సోనియా గాంధీకి చెప్పిండు. అది 2014లో నేను డిసెంబర్ 9 స్టేట్మెంట్ 2009 గురించి అడుగుతున్నావు హనుమంతరావు గారు. 2009 నాడు డిసెంబర్ 9 రోజు ఏం జరిగింది అంటారు? ఆ రోజు మీరు మార్నింగ్ సోనియా గాంధీని కలిశారు కదా. ఆనాడు ఈయన కూడా వచ్చిండు, ఎవరు మన కోదండరామ్ గారు కూడా వచ్చిండ్రు, అందరు వచ్చిండ్రు. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్ ను కలిసి ఏమనంటే యూ కెన్ మీట్ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ అన్నాడు. ఆ తర్వాత ఆయన వచ్చేసిన పార్టీ నేను అప్పుడే అడిగినా దిగ్విజయ్ సింగ్ గారు సోనియా గాంధీ ఇచ్చింది మనం ఏది పరేడ్ గ్రౌండ్ లో మీటింగ్ పెడతా 5 లక్షల మంది వస్తారు అన్నాడు. ఊపు ఉండే, ఆ ఊపుకు కొందరు వ్యతిరేకం చేసిండు, అది కాలేదు. ఇక ఆ తర్వాత ఈయన చేసిండు, పవర్ లో వచ్చిండు. అంతకుముందు ఏం చేసిండు, రాజశేఖర్ పీరియడ్ లో కూడా కలిసి పనిచేసిండు. ఇక ఇప్పుడు జరిగిన విషయాలలో ఎందుకు ఇప్పుడు నేనేమంటున్నంటే వాళ్ళు 10 ఏళ్లు పరిపాలన చేసిండ్రు, ఎందుకు ఓడిపోయిండ్రు, ప్రజలు మాకు ఎందుకు వ్యతిరేకం చేయడం, అన్ని అభివృద్ధి చేసినట్టుండు కదా, ప్రజలు ఎందుకు దాని మీద మేధోమతనం పెట్టుకునే బదులు ఎంతసేపటికి ప్రజెంట్ గవర్నమెంట్ అది కాలేదు ఇది కాలేదు అంటున్నారు. అన్ని ఇచ్చినారు, రైతుల రుణమాఫీ చేసినాము, ఏది ఫ్రీ బస్ ఇచ్చినాము, కరెంట్ ఇచ్చినాము, కరెంట్ కు కూడా 200 యూనిట్ లోపల కలిసి ఇచ్చినాము, అదే విధంగా ఏది గ్యాస్ కనెక్ట్ ఇచ్చినాము, అన్ని ఇచ్చినాము. ఇప్పుడు క్రాంతి కేవలం వాళ్ళు పబ్లిసిటీ చేసి ఇది రాలేదు అది రాలేదంటూ అందరూ హ్యాపీ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏంటి అంటే ఎంతసేపటికి ప్రభుత్వానికి ఇవాళ రేవంత్ రెడ్డి ఒక మంచి పని చేసిండు. యావత్ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని పని ఈనాడు తెలంగాణ ఏది సెకండ్ సిటీగా చేస్తా ఉన్నాడు. దానికి దేశం మొత్తం ఉన్నటువంటి ఏది ఇండస్ట్రీ వాళ్ళు కానీ ఇంటెలెక్చువల్స్ కానీ అందరూ వచ్చారు. ఆయన ఒక మంచి ఆలోచనతో ఈ దేశంలో మనం నంబర్ 1 ఉండాలి. డిసెంబర్ 9 క్రెడిట్ స్టేట్మెంట్, డిసెంబర్ 9 స్టేట్మెంట్ ఓన్లీ గోయింగ్ టు ది సోనియా గాంధీ, నాట్ ఎనీబడి. దట్ మచ్ ఐ కెన్ సే దట్. ఇఫ్ షీ హాజ్ నాట్ గివెన్ ఏ తెలంగాణ, వాట్ విల్ హ్యాపెన్ టు కేసీఆర్? చెప్పండి, మీరు చెప్పండి. కేసీఆర్ దీక్ష చేస్తేనే కదా ఇచ్చింది, అంతకుముందు 5 ఏళ్ళు ఇవ్వలే కదా. 2004 నుంచి 9 వరకు రాజశేఖర్ రెడ్డికి భయపడి ఇవ్వలే కదా. చూడండి, అది కాదు ఆమె అన్నది. రాజశేఖర్ భయపడేది, సోనియా గాంధీ ఎవరికి భయపడదు అనుకో. 1200 మంది ఇచ్చిన వాగ్దానాన్ని మేము అన్నాం. నేను పార్లమెంట్ లో కొట్లాడిన, రాజ్యసభలో, అసెంబ్లీలో, లోక్ సభలో ఎవరు పున్నం ప్రభాకర్ అందరు కూడా కొట్లాడిండ్రు.
అందరం కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. ఈయన బయట కూర్చుంటుంటే ఎవరు కేసీఆర్ అండ్ కేశవరావు అదే బాగా కొట్లాడారు. మేడం ఏమన్నా హనుమాన్ డెఫినెట్లీ దిస్ బిల్ షుడ్ బి పాస్, అదర్వైజ్ తెలంగాణ విల్ నాట్ కమ్ అన్నది. తప్పనిసరిగా కొట్లాడినవాడు ఆందోళనతో కొట్లాడింది నేనే పార్లమెంట్ లో. ఎవరు సుజనా చౌదరి రమేష్ అడ్డం పడుతుంటే మేము బిల్ పాస్ చేసినాం రాజ్యసభలో. అసలు లోక్సభలో ఏమైందో అందరికీ తెలుసు. రాజ్యసభ పాస్ అయిన తర్వాత అన్నాడు మీరా కుమార్కి విజయపోయినుంటే తెలంగాణ రాకపోతుండే. ఆమెకు కూడా ఇంట్రెస్ట్ ఉండే, ఎందుకంటే షీ వాజ్ ఇన్ఛార్జ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఉండే. ఆమె అప్పటి నుంచే తెలుసు ఇక్కడ వాతావరణం కనుక ఆమె ఇచ్చింది. అటు సోనియా గాంధీకి అదే స్పీకర్ గా మన మీరా కుమారికి పోతుంది క్రెడిట్. ఈయన ఎందుకు నేనే తెచ్చిన అంటున్నాడు. అట్లొచ్చిన అనుభవించిన 10 ఏళ్ళు ఇంకేం కావాలి ఆయనకు? 10 ఏళ్లలో నువ్వు ఏం చేసినావు, ఎందుకు ఓడిపోయినావు అని మేధో 10 సంవత్సరాలు పాలన చేసిన తర్వాత ఓడిపోవడం కామనే కదా, ఎప్పుడు అధికారంలో ఉండరు కదా. ఓడిపోవడం నేను అంటలేను, ఓడిపోయినాం ఎందుకని దాని మీద మేధో మద్దనం చేసుకున్నాం. అన్ని అభివృద్ధి చేస్తే ప్రజలు ఎందుకు వ్యతిరేకం చేశారు చెప్పండి. అలా అది దాని మీద బదులు ఎంతసేపటికి కాంగ్రెస్ తిట్టడం ఇంకా అయిపోయింది. ఇప్పుడు ఇవాళ ఒక కొత్త నూతన ఆలోచన వచ్చింది. ఏది తెలంగాణను అభివృద్ధి చేయాలని తెలంగాణ న్యూ సిటీ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. దీనికి అన్ని ఇండస్ట్రీస్ ఇతర దేశాలలో 40 దేశాలలో నుంచి వచ్చి ఇక్కడ ఇండస్ట్రీ పెడుతున్నారు, ఉద్యోగాలు వస్తాయి. ఇప్పటికే మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినాము. రేపు ఇండస్ట్రీ పెట్టి ఇవాళ పెట్టుబడులు ఎంత వరకు వచ్చింది? ఇవాళ ఆల్మోస్ట్ 5 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. దానికి అప్రిషియేట్ చేయబడాలి. ఎంతసేపటికి బీఆర్ఎస్ వాళ్ళు కమిషన్ తిన్నారు, తినలే. పని జరుగుతుంటే కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఏం రాసిండు? ఎవడైతే పవర్లు ఉన్నాడో అపోజిషన్ కు ఈక్వల్ పవర్ ఇవ్వాలన్నాడు. ఇవాళ అపోజిషన్ ఏం చేయాలి? మంచి జరిగితే దానికి అప్రిషియేట్ చేయాలి, చెడ్డ జరిగితే ఇవాళ 10 జరగక ముందే ఇది కాదు, ఇది పోదు. ఏంది గురించి విఠల్ గారు చెప్పాలనుకుంటారు? చెప్పండి. తెలంగాణ విఠల్ గారు అడగాలనుకుంటారు. తెలంగాణ క్రెడిట్ ఓన్లీ ఇట్ విల్ గో టు సోనియా గాంధీ, నాట్ ఎనీబడి. అది అట్ ది సేమ్ టైం సెకండ్ పేరు ఎవరితో వస్తుందంటే మీరా కుమారి. మీరా కుమారి స్పీకర్ గా ఆమె చేసినటువంటి ప్రయత్నంలో సక్సెస్ అయింది, కూడా పాస్ అయింది. ఇక ఈయన క్రెడిట్ చెప్పుకుంటే చెప్పుకోండి, ఎవడొద్దు అంటుండ్రు. తెలుగు తల్లి విగ్రహాలు కూడా మా ముఖ్యమంత్రి గారు ఏది అన్ని జిల్లాలలో పెట్టాలంటున్నాడు. అంటే దట్ ఈస్ ది కమిట్మెంట్. ఇక వాళ్ళు ఏదైనా ఉంటే ఏదైతే ఆనాడు త్యాగం చేసినటువంటి కుటుంబాలను ఆదుకోమని చెప్పడం అది న్యాయం. నేను దాని గురించి ప్రయత్నం చేస్తాను. తెలంగాణ విఠల్ గారు చెప్పండి. సోనియా గాంధీ గారు ఖచ్చితంగా సోనియా గాంధీ గారిది ఉంది, సుష్మా స్వరాజ్ గారి పాత్ర ఉంది, మీరా కుమార్ గారి పాత్ర ఉంది. ఖచ్చితంగా మనం కృతజ్ఞత గల వాళ్ళం తెలంగాణ వాళ్ళం. ఆ చనిపోయిన 1200 మందిని గుర్తించి గౌరవించుకోవడము 300. కేసీఆర్ లేదో మీరు ముగ్గురు చెప్తున్నాం కానీ కేసీఆర్ చెప్పట్లే. కేసీఆర్ గారు సోనియా గాంధీ హనుమంతరావు గారు జరిగిన ఇన్సిడెంట్ కి వస్తే ఏమిటండి ఇది మర్యాద? తెలంగాణ కల్చర్ వేరు. ఒకసారి సాయం చేస్తే ఆ కుటుంబమును ఆ జ్ఞాపకం పెట్టుకుంటాడు. ఈయన జ్ఞాపకమే పెట్టుకోలేదు. నేనే చేసిన అంటాడు. మరి చేస్తే నువ్వు ఎందుకు ఓడిపోయినావు? నీ కొడుకు ఎందుకు ఇచ్చినావు? ఏమంటున్నా ఐఎమ్ నాట్ అగైనెస్ట్. కానీ వాళ్ళు ఇప్పటికన్నా మేధోమద్దనం పెట్టుకొని ఫ్యూచర్ లో ఏం చేయాలి, ఫ్యూచర్ లో ప్రజలకు ఏం చేయాలి అనేది ఆలోచన చేసి వాళ్ళలో మార్పు రావాలని కోరుతున్నా. అంతేగాని ఊట రోజు తిట్టడం అది అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఇవాళ మీరు చూసేదో లేదో ఈ తెలంగాణ రేజింగ్ దాని మీద ఇవాళ ఎంతో మంది దేశాలలో వచ్చిండ్రు, ఎంతో మంది పెట్టుబడులు పెడుతున్నారు. ఇవాళ చాలా బాగా మాట్లాడిండు ఎవరు కేసీఆర్. ఉద్యోగంలోనే చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటున్నా అని చెప్తున్నాడు. తప్పనిసరిగా పేదరికం మీ పైకి నెహ్రూ ఏదైతే మహాత్మా గాంధీ చెప్పిన విధానాలే పేదవాడిని పైకి తేవాలి, విద్య నేర్చుకోవాలన్నాడు. అదే ఇవాళ దాని మీదనే మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. తప్పనిసరిగా అందరికి ఉద్యోగాలు వస్తాయి. ఇచ్చిన హామీలు ఒకటి ఇవ్వలే.
2500 ఒక్కొక్క ఇట్లా. ఓకే హనుమంతరావు గారు, అంటే మనం December 9th గురించి మాట్లాడతాం. భరత్ గారు చెప్పండి. హనుమంతరావు గారికైనా అక్కడ కూర్చున్న రమ్యారావు ఒక్కకైనా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఫ్రస్ట్రేషన్ నుండి రోజు ఏదో స్టేట్మెంట్లు ఇస్తే ఇచ్చుకోమని వద్దాను. డైవర్ట్ అవుతుంది. అదే ఒక్క నిమిషం. భరత్ గారు December 9 హనుమంతరావు గారు December 9 గురించి మాట్లాడారు. సోనియా గాంధీ గారికి తెలంగాణ సమాజం ఎప్పటికీ కృతజ్ఞత ఉంటది, కేసీఆర్ గారికి కృతజ్ఞత ఉంటది, సుష్మా స్వరాజ్ గారికి, మీరా కుమార్ గారికి. కానీ చనిపోయిన అమరవీరులను గుర్తించుకోవడం, గౌరవించుకోవడం, అమరవీరులు ఎవరెవరు చనిపోయారో దాన్ని ఇంత తప్పనిసరిగా ఇప్పుడు ఇప్పటికే ఒక 6 10 మందికో ఆనాడు ముందు వరుసలో ఉన్నటువంటి నాయకులకు ఇవాళ హనుమంతరావు గారు మీ 6 గ్యారంటీల్లో మీ 6 గ్యారంటీల్లో ఒక గ్యారంటీ ఏంటంటే 6 గ్యారంటీల్లో ఒక గ్యారంటీ ఏంటంటే ఉద్యమకారులకు ఇంటి స్థలం ఇంకేదో ఇచ్చారు హామీలో. దాని మీద మేము ఆలోచన చేస్తాం తప్పనిసరిగా. ఓకే. థ్యాంక్ యూ. అయితే 6 గ్యారంటీల్లో ఒక గ్యారంటీ ఏమి ఇచ్చారు తెలంగాణ విటల్గా మీరు చెప్పాలి. ఉద్యమకారులకు ఇంటి స్థలం 250 గజాలు ఇంటి స్థలము, వాళ్ళకి అర్హత ఉన్న వాళ్ళకి ఉద్యోగము, జైలు రికార్డు ఉన్న వాళ్ళకి, అంటే ఉత్తరాఖండ్ గాని మన వేరే ఛత్తీస్గఢ్ ఉద్యమాల్లో ఏ విధంగా అయితే సైనిక సమాన అవార్డు ఇచ్చిర్రో ఆ విధంగా గుర్తించి గౌరవించుకుంటామని మేనిఫెస్టోలో పెట్టిర్రు. అది 2 సంవత్సరాలు కూడా ఇంతవరకు గతి లేదు. మేము జైల్లోకి పోయి సర్టిఫికేట్ తీసుకొచ్చుకున్నాం 69 ఉద్యమంలో పోయిన వాళ్ళం. కనీసం 2 సంవత్సరాల్లో పలకరించిన వాళ్ళు లేడు. కనీసం ఉత్సవాలప్పుడు మమ్మల్ని పిలిచిన వాళ్ళు కూడా లేరు ఇంతవరకు ఉద్యమకారులని. రఫీ గారికి అవకాశం ఇస్తే ఇంకా చెప్తారు. రఫీ గారు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. మా మందకృష్ణ మాదిక్ గారు మధ్యలో చెప్పాలనుకున్నారు. మందకృష్ణ మాదిక్ గారు అన్న ఉన్నారా? ఓకే ఈ ఉద్యమకారులకు ఇచ్చిన అష్యూరెన్సెస్ గురించి ఏంటి మందకృష్ణ మాదిక్ గారు? ఇప్పుడు చర్చ ఆగుతలేదు కదా అక్కడ. హనుమంతరావు గారు December 9 కాకుండా వేరే కూడా మాట్లాడారు రేవంత్ రెడ్డి దాని గురించి. అదే అందుకని ఆగమని చెప్పాను, బట్ ఆయన వినబడట్లేదు నేను చెప్పేది. కొంత ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉంది. ఎస్ మీరు దానిలో టీవీలో వినకండి, డైరెక్ట్ గా నాతో మాట్లాడండి. ఎస్ మందకృష్ణ మాదిక్ గారు ఇప్పుడు చెప్పండి మందకృష్ణ మాదిక్. ముందు నేను గౌరవ పెద్దలు మన అందరికీ బలహీన వర్గాల నాయకుడు, కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడు హనుమంతరావు గారు అని అంటే అందరికీ గౌరవమే. ఆయన ఏం మాట్లాడాలో కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడుతారు, అది వేరే విషయం. నేను ఒక మాట చెప్పేది ఏంటంటే December 9 ప్రకటన రావడానికంటే ముందు రోజు తెలంగాణ భవన్ లో ప్రధానంగా కేసీఆర్ ఆరోగ్యం క్షీణిస్తుందని ఒక చర్చ జరిగింది. కుటుంబ సభ్యుల్లో ఒక ఆవేదన పెరిగింది, ఏమన్నా అవుతుందేమని చెప్పి. అప్పుడు తెలంగాణ భవన్ లో మాలంటోళ్ళు ఏం సూచన చేసిందంటే, ఒకవేళ తెలంగాణ ప్రకటన వెంటనే రాకపోతే కేసీఆర్ తో నిమ్మరసం ఇచ్చి మనం ఇచ్చారు సరే, దీక్ష కొనసాగించడానికి గద్దర్నన్న కూర్చొని పెడదాం, లేదా నేనన్న కూర్చొని దీక్ష కొనసాగిస్తాం, టెంపో తగ్గకుండా ముందుకు తీసుకెళ్దామని ఒక చర్చ జరిగింది. కాకపోతే December 9 వరకు చూద్దాం అనుకున్నాం. కారణం ఏంటంటే, ఒక రోజు ముందు జరిగిన చర్చ. కారణం ఏంటంటే December 9 సోనియా గాంధీ, శ్రీమతి సోనియా గాంధీ గారు పుట్టినరోజు. ఆ పుట్టినరోజు విషయంలో మన హనుమంతరావు కావచ్చు, లేదా సర్వే సత్యనారాయణ కావచ్చు, చాలా మంది నేతలు అంటే, అమ్మ తెలంగాణ కోసం అంత ఉద్యమం జరుగుతుంది, మీరు తెలంగాణ ఇస్తే, మీ పుట్టినరోజు ఇస్తే తెలంగాణ మీరు ఇచ్చిన పేరు వస్తుందమ్మా అని చెప్పి ఆమెను కన్విన్స్ చేసిన మాట వాస్తవం. వెరీ December 9 ఎందుకు వచ్చిందంటే ఆమె పుట్టినరోజు కాబట్టి నేను మీద తీసుకున్నాను. అయితే క్రెడిట్ కోసమైనా దేనికోసమైనా సోనియా గాంధీ గారు చొరవ ఉన్నది. తమ్ముడు విఠల్ అన్నట్టుగా స్పీకర్ మీరా కుమార్ గారు ఉన్నారు, ప్రతిపక్ష నాయకురాలు శ్రీమతి మన సుష్మా స్వరాజ్ ఉన్నారు, వాళ్ళందరూ బాధ్యత వహిస్తారు. December 9 రావడానికి మాత్రం పుట్టినరోజు అనే కారణం ఉన్నదనే విషయం మనం మర్చిపోదు. మరి సోనియా గాంధీ గారు ఇచ్చిందని చెప్తున్న మనము మరి వెనకపోవడం వల్ల కదా 1000 మంది చచ్చిపోయినరు. అదెందుకు చెప్తలే? మరి 1000 మంది ఎందుకు చనిపోయినరు? November 29 December 9 మధ్యలో 10 మంది చనిపోతే ఆ తర్వాత 1000 మంది చనిపోయింది కదా. ఆవేదన ఎప్పుడు పెరిగింది? వచ్చిన తెలంగాణ పోతే కదా. మరి December 23 ఎందుకు వెనకకు పోవాల్సి వచ్చింది? ఎవరు వెనకకు తీసుకున్నారు? సోనియా గాంధీ గారు ఆమోదం లేకుండా, యూపీ ఆమోదం లేకుండా December 23 ప్రకటన వచ్చిందా? ఆ ప్రకటనే కదా తెలంగాణలో భావోద్రేకానికి, ఆవేదనకు పెరిగిపోయి ఆత్మహత్యల సంఖ్య పెరిగింది. 69లో ప్రతి అమరుడు కాల్పులో చంపబడ్డాడు. కానీ ఇక్కడ ఆవేదన పెరిగి ఆత్మహత్యలు చేసుకోవాల్సి వచ్చింది. ఈ ఆవేదన పెరిగి ఆత్మహత్యలు చేసుకోవడానికి బాధ్యులు ఎవరో చెప్పండి. మరి ఇచ్చిన వాళ్ళు చెప్పేటోళ్ళు మరి సచిన వాళ్ళ కారణం కూడా చెప్పాలి కదా. దయచేసి
అవన్నీ మనం మళ్ళా చర్చలు ముందుకు తీసుకెళ్దాం కానీ నేను అప్పీల్ చేస్తున్నా, కొంత అందరినీ గుర్తించి అమరుల కుటుంబాలకు న్యాయం చేయడంలో కొంత కేసీఆర్ పూర్తిగా చేయలేకపోయాడు. రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీల్లో భాగంగా చేస్తా అన్నాడు, అవి పూర్తి చేస్తే సంతోషం, స్వాగతిద్దాం, అంటే పూర్తి చేయమని కోరుతున్నాం. కానీ కాసు బ్రహ్మానంద రెడ్డి పార్కు ఆయన పేరుతో మాత్రం హైదరాబాద్ నడి గడ్డ మీద కాసు బ్రహ్మానంద రెడ్డి పార్కు ఉండాల్సిన అవసరం మనకు లేదు. ఇప్పుడు మీ దృష్టికి వస్తున్నా నేను, ఇప్పుడు పెద్దలు తెలుగు ప్రజలందరూ ఆత్మగౌరవం నిలబెట్టిందని ఎన్టీ రామారావు అనుకుంటాం. అదే ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో పెద్దలు ఎన్టీ రామారావు గారి విగ్రహాలు లేవా? కూల్స్తామా? పోనీ స్వర్గీయ రాజశేఖర్ గారి విగ్రహాలు ఉన్నాయి, ఎవరైనా కూల్స్తారా? ఇంకోటి విగ్రహాలు కూల్స్తారా? కానీ కాసు బ్రహ్మానంద రెడ్డి పేరు ఆయన పేరుతో ఉండబడే పార్కు ఆయన పేరుతో ఉండదు, అంతే. దాని మీద మా ప్రకాశాన్ని ఏం చెప్తాడో నాకు తెలియదు, మా విటలు ఏం చెప్తాడో నాకు తెలియదు. రేపేదన్నా ఉద్యమం జరిగితే కాసు బ్రహ్మానంద రెడ్డి పార్కు ఆయన పేరుతో తొలగించి ఇక్కడ ఉండబడే మా మహనీయుల పెద్దల పేర్లు పెట్టాలని చెప్పేమని చేస్తూ ఏదో ఒక రోజు లక్షల మందిని హైదరాబాద్ నగరం ముట్టడించే ప్రయత్నం అయితే చేస్తాం. 100% అన్న కృష్ణన్న గారితో ఏకీభవిస్తున్నాం. థ్యాంక్ యూ తమ్ముడా, నువ్వు ఏదైనా ఎక్కించడమే రమ్యారావు గారు మీరు చెప్పాలి. ఇప్పుడు మా ప్రకాశ్ అన్న కూడా ఉంటాం, మందకృష్ణ గారు అంటారు సోనియా గాంధీ వల్లే కదా ఇవన్నీ ఇప్పుడు చనిపోయింది ఆ స్టేట్మెంట్ వెనక్కి పోవడం వల్లే కదా ఎంత. అది సోనియా గాంధీ వల్ల అనడం కరెక్ట్ కాదు ఏమో నా అభిప్రాయము. అంటే అన్నగారి ఎక్స్పీరియన్స్ ముందు నా రాజకీయం ఎంత గానీ, కాకపోతే ఆంధ్రోళ్ళ ఒత్తిడి ఏ రకంగా ఉండేది, ఆంధ్రోళ్ళ నుంచి విముక్తి పొందడానికి కోసమే మనం ఇన్ని పోరాటాలు చేసుకున్నాము. రాష్ట్రం విడిపోతుంది అన్నప్పుడు వాళ్ళు ప్రెషర్ పెట్టిండ్రు మా యూపీఏ మీద కానివ్వండి, సోనియా గాంధీ గారు మీద కానివ్వండి, ఇందాక మాట్లాడుకున్నట్టు రాజశేఖర్ రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళకి స్టేట్ విడిపోవడం లేదు కాబట్టి చాలా ప్రెషర్ చేసిండ్రు. ఎంత ప్రెషర్ చేసినా కూడా కొంచెం సమయం పట్టింది కానీ మళ్ళా నివేదికలు, మళ్ళా చర్చలు, మళ్ళా అక్కడ కూడా బంధువులు, రాస్తారోకలు అవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని అయినా సరే అని మళ్ళీ అన్ని రకాల నివేదికలు తెప్పించుకొని చర్చలు చేసి దాంట్లో ప్రాణ నష్టం జరిగింది వాస్తవమే. అంటే మరి ఆంధ్రోల ఒత్తిడి ఆ రకంగా ఉండే, ఏది ఏమైనా ఏ ఒత్తిడైనా ఏదైనా ఇక్కడ పిట్టల లెక్క బిడ్డలు చనిపోతున్నారు, రాలిపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ఇవ్వాల్సిన ఆవశ్యకత అవసరము ఎంతైనా ఉంది. అది తెలంగాణ ప్రజల అచంచల ఆకాంక్ష కాబట్టి వాళ్ళ కళ సాకారం కావడానికి కోసం ప్రాణ నష్టం జరిగినా కూడా ఏది ఏమైనా అంతిమంగా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిండ్రు. ఈ వచ్చిన తెలంగాణలో కూడా ఇప్పుడు ప్యానెల్ పెద్దలందరూ మాట్లాడుతున్న వాళ్ళతో పాటు ప్రజలందరూ ముఖ్యంగా అమరులైన విద్యార్థులు వాళ్ళ దీక్షలు కానివ్వండి, ఉద్యోగుల సమ్మెలు కానివ్వండి, మళ్ళీ యువకుల ర్యాలీలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, కళాకారులు, మేధావులు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండి ప్రతి ఒక్కరి ఆకాంక్ష ఉండి అందరి తోడ్పాటు అయితేనే ఏ ఒక్కరో దీక్ష చేస్తానో, ఏ ఒక్కరో పోరాటం చేస్తానో, ఏ ఒక్క పార్టీ ఉంటేనో కాదు, అందరి ఆకాంక్ష అక్కడ ప్రజాశక్తి అనేది ఏ రకంగా ఉంటది అనేది దానికి ఉదాహరణ నిదర్శనం కాబట్టే తెలంగాణ రావడం జరిగింది. మన విఠలన్ అన్నట్టు, మన మందకృష్ణ అన్న అన్నట్టు అమరులైన కుటుంబాలను 12 సంవత్సరాల కాలంలో డెఫినెట్ గా మనం వాళ్ళను అమరులైన వాళ్ళని తీసుకురాలేం కానీ కనీసం వాళ్లకు వాళ్ళ ఆత్మశాంతి జరిగే విధంగా వాళ్ళకు న్యాయం జరగాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మేము తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మేము మాట్లాడతాం. కాసు బ్రహ్మానంద రెడ్డి గారి పార్కు అనే ఆ విషయము అన్న మందకృష్ణ అన్న గారే ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే దానికి ఇంకా మంచి రెస్పాన్స్ వస్తుంది. కాబట్టి మీరు అక్కడ అప్పుడు కాంగ్రెస్ లో లేరు కదా, కాంగ్రెస్ లో లేనుగా నేను ఉద్యమంలో ఉన్నారు. ఏం జరిగింది నవంబర్ 20 ఆ డే మటుకు నేను కరీంనగర్ లో ఉన్నాను. 4 days ముందు కేసీఆర్ గారిని నిమ్స్ లో చూసి నేను కరీంనగర్ లో ఉన్నాను. ఆ ప్రకటన వచ్చినప్పుడు నిజం చెప్పాలంటే డిసెంబర్ 4th 5th చూశాను. ఏమన్నా మాట్లాడాను బాబాయ్ తోటి మాట్లాడలేదు. ఇంకా ఆయన చూసిండ్రు, నేను ఏం కాదు నాకు అని చెప్పడం జరిగింది. అసలు లేదండి, అసలు లేదు. చాలా బాగున్నాం అప్పుడు. కాకపోతే తెలంగాణ ఇప్పుడు ఇస్తాము అనే చిదంబరం గారి ప్రకటన రాగానే సంతోషంతో పాటు భయం కూడా అయింది వాస్తవంగా. ఇప్పుడు అట్లా చెప్తే మళ్ళా ప్రకాశనకు తెలంగాణను అభిమానించే వాళ్లకు నచ్చకపోవచ్చు, కానీ కొన్ని వాస్తవాలు మాట్లాడుకుంటేనే మంచిది. డెఫినెట్ గా రేపు మరి ఏం జరగబోతుందో, మరి ఇంత కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను మరి ఏ రకంగా జరగబోతుంది మరి అనేది కొంచెం, ఎందుకంటే ఇంటర్నల్ గా చూసిన దాన్ని కాబట్టి నాకు కొంచెం భయం వేసింది. అది ఇప్పుడు నిజమైంది అంతే. ఏంటంటే తెచ్చుకుంటే తెలంగాణ ఏమవుతుందని అనుకున్నారు అంటే మరి
ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందా, తెచ్చిన కేసీఆర్ గారు పరిపాలిస్తారా? కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నేను కాంగ్రెస్ లో లేకపోయినా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి వాళ్ళ ప్రభుత్వం ఫామ్ అవుతుందా, లేకుంటే తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారు మరి ఈ గవర్నమెంట్ వస్తుందా? వస్తే అప్పుడు ఏ రకంగా ఉంటది? ఒక్క కేసీఆర్ గారి చేతుల్లోనే ఉంటదా, మరి 4 చేతుల్లో పోతుందా అనేది భయం. సంవత్సరాల పైన ఉండే అప్పుడే మీరు ఏదంతా ఊహించారు. ఎందుకు ఊహించరండి? కొత్త రాష్ట్రం ఏర్పడితే యాస్టీస్ గా అక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న 119 మంది లెజిస్లేటర్ తో గవర్నమెంట్ ఫామ్ అయింది. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అవుతుండే. ఒకవేళ వెంటనే తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ అవుతుండే కదా. ఎందుకు నేను చెప్తే మరి మీకు నచ్చకపోవచ్చు కానీ ఈ 2009 ప్రకటన వచ్చినాక కానివ్వండి, స్టేట్ డివైడ్ అయినాక కానివ్వండి, 2014లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు కానివ్వండి, అంతకుముందే ఏ ఆంధ్రోళ్ళ మీద అయితే మనం పోరాటం చేసినామో, మన యాస భాష, మన కళలను, మన సంస్కృతి సాంప్రదాయాలను వాళ్ళు కించపరిచి ఏ రకంగా హేళన చేసిండ్రో, అందరు కాదు కొందరే, మరి కొందరైనా కానీ పోరాటం చేయాల్సినే వచ్చింది కదండి తెలంగాణ. అట్లాంటి వాళ్ళతోటి ఇక్కడ కోటరీలు ఉన్న కొందరు అట్లాంటి వాళ్ళతోటే నేను ఆధారాలతో చూపించిన వాళ్ళతోటి వ్యాపారాలు చేసిండ్రు. ఇది కరెక్టా? అందుకే నాకు భయం అయింది. నేను అదే విషయం చెప్తున్నాను. భరత్ గారు సోనియా గాంధీ గారిని కలిసిన రఫీ గారు ఉన్నారు. ఒకసారి రఫీ గారి వాయిస్ తీసుకోండి. సోనియా గాంధీ గారిని పర్సనల్ గా కలిశారు సార్. రఫీ గారు నమస్తే అండి. నమస్తే. చెప్పండి రఫీ గారు. ఏం లేదు, మీ చర్చ వింటా ఉన్నా నేను. అయితే 2-3 అంశాలు మంచిగా ఉండే కాబట్టి మళ్ళీ నేను జాయిన్ అయినా. ఇప్పుడు మందకృష్ణ గారు చెప్పిన అద్భుతమైన విషయం ఏంటంటే, కేబీఆర్ పార్క్ తెలంగాణ వచ్చిన ఇన్నేళ్లైనా కూడా ఆ శిల్పం కాసు బ్రహ్మానంద రెడ్డిది ఏదైతే ఉన్నదో తక్షణమే అది ఎంత తొందరగా అయితే అంత తొందరగా దాన్ని తరలించడమే ఇంపార్టెంట్. అది ఎవరు తరలిస్తే వాడు ఆ ముఖ్యమంత్రి గాని ఆ గవర్నమెంట్ గాని చరిత్రలో నిలబడిపోతుంది. దాన్ని సహిస్తూ దాన్ని అలాగే పెట్టేస్తే అది చరిత్రహీనం కిందకే వచ్చేస్తుంది. కాబట్టి ప్రకాష్ గారు ఏమన్నారు, 10 ఏళ్లు ఉమ్మడి రాజధాని ఉన్నది, ఆ తర్వాత పంపించేద్దామని కేసీఆర్ గారు అన్నారని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అయినా ఇది గమనించి క్రెడిట్ కొట్టాలి. ఇప్పుడు అందశ్రీని, గద్దర్ని అందరినీ గౌరవించి ఉద్యమాన్ని తన భుజాన మీద వేసుకొని ఉద్యమకారుడని నిరూపించుకునే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు ఏదైతే చేస్తున్నారో, ఆ అందశ్రీ కంటే గద్దర్ కంటే కూడా ఆ కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహం తొందరగా తీసేస్తే అనే క్రెడిబిలిటీ ఉంటది అనేది నా సూచన. ఇదొకటి. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఏదో చర్చ జరుగుతూ యాంకర్ గారు అడిగారు ఆ కాంగ్రెస్ రమ్య గారిని ఏమని, మరి మీ ప్రభుత్వం ఎట్లా ఏంటి అంటే, ఆమె ఒక జవాబు ఇచ్చింది. వట్టి 2 సంవత్సరాలే అయింది, ఇంకా ముందు ఉంది అంటున్నారు ఆమె. 10 సంవత్సరాలు కేసీఆర్ పాలనలో కొన్ని పనులు జరిగినా ఎన్నో పనులు పెండింగ్ పడిపోయినాయి కాబట్టి ఆయన ప్రభుత్వం కూలిపోయింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ మీద ఒక ఆశలు పెట్టుకొని వాళ్ళు ఏదో చేస్తారు ఈయన చేయని అని చెప్పి పౌర సమాజం మొత్తం కూడా కష్టపడి అంత పెద్ద తెలంగాణ తెచ్చిన లీడర్ అని చెప్పుకునేటైననే ఆడ కూర్చోబెట్టిండ్రు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చి పెట్టిండ్రు. ఇప్పుడు ఏమైతుంది, అక్కడ గ్లోబల్ సబ్మిట్ నడుస్తుంది. తర్వాత ఇండస్ట్రియల్ భూములన్నీ కూడా పట్టా చేసేటట్టున్నారు. అయితే ఈ వారం ఈ రోజులన్నీ కూడా చాలా తెలంగాణకు చాలా కీలకంగా నడుస్తున్నవి. ఇప్పుడు జరిగే నష్టం అదంతా పూడ్చలేనిది. కాబట్టి తెలంగాణ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం కంటే కూడా ఇప్పుడు దీని మీద దృష్టి పెట్టాలి. ఏంటంటే భూములన్నీ ఎటుపోతున్నాయి, ఏమైతున్నాయి, ఎవరికి ఇస్తుండ్రు, ఎటుపోతున్నాయి, ఆ గ్లోబల్ సబ్మిట్ ఏంది, దీని విధానపరమైన అంశాలు, భూమి పుత్రులకు ఏమైనా స్పష్టత ఇచ్చిండ్రా, అక్కడ కంపెనీలు ఎన్ని వస్తున్నాయి, మరి ఇక్కడ వాళ్ళకి ఏమైనా ఉపాధి ఉంటది అంటారు, ఏం ఉపాధి ఏమైనా రాయించుకున్నారా, ఏం చేసిండ్రు అనేది పౌర సమాజానికి గాని సమాజానికి గాని ఇప్పటివరకు ఏ స్పష్టత ఇవ్వకుండానే వాళ్ళు నిర్ణయాలు తీసుకుని టక కానిచ్చేస్తుండ్రు. అయితే ఇది ఆర్థిక లావాదేవీలు గాని ఎదుగుదల కోసమే ఈ రాజకీయ పార్టీలు తప్పిస్తున్నాయి తప్పితే ప్రజల కోసం చేసేది ఏం లేదు. ఆ గవర్నమెంట్ కూడా ఏం చేయలే, వీళ్ళు కూడా ఏం చేయలే. నేను ఎందుకంటున్నా అంటే, ఉద్యమకారులకు హామీలు ఇచ్చిండ్రు, ఆ హామీలు పూర్తి చేయక ముందే ఆ గ్లోబల్ సబ్మిట్ ఎందుకు, ఇండస్ట్రియల్ వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు కానీ చితికిపోయిన జీవితాల గురించి వాళ్ళు ఆలోచించలే, వీళ్ళు ఆలోచించలే. విఠల్ గారు సబ్మిట్ వద్దంటే ఎట్లా, ఇండస్ట్రీస్ రాకుంటే ఎట్లా, దాని జవాబు చెప్తా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, వాళ్ళైనా వీళ్ళైనా ఎవరైనా పెట్టాల్సిందే కదా, పెట్టాల్సిందే. సబ్మిట్ పెట్టారు, ఎక్కడైనా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. దాని స్పష్టత నాది కంటిన్యూషన్ ఉంది. అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే, కొన్ని జీవితాలు చచ్చిపోయిన వాళ్ళ గురించి అమరులు అని చెప్పి
విఠల్ గారు అందరు చెప్తున్నారు, మేము కూడా ఏకీభవిస్తాం. కానీ బతికి సచ్చేటోళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళని పిలిచి మాట్లాడినరా ముఖ్యమంత్రి? ఆ ముఖ్యమంత్రి అయినా ఈ ముఖ్యమంత్రి అయినా వాళ్ళని పిలిచి మాట్లాడినరా? రెగ్యులర్ గా ఎంతో మంది కలుస్తూ ఉంటారు. మరి ఆ అట్టడుగున ఉండి జీవితాలు యవ్వనం మొత్తం కోల్పోయిన ఉద్యమకారుల గురించి హామీ ఇచ్చింది కూడా పూర్తి చేయకుండా హామీ ఇయ్యని సబ్మిట్, హామీ ఇయ్యని భూమిలు, డెవలప్మెంట్ అనే పేరుతో ఏదైతే చేస్తున్నారో దాని స్పష్టత ఇవ్వండి అంటున్నాం. మేము ఎదుగుదల వద్దు, సబ్మిట్ చేయొద్దు అని అంటలేము. అది మీరు ఏ రకంగా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు చెప్పాలి. ఇప్పుడు సల్మాన్ ఖాన్ ని అజయ్ దేవగన్ గారి రూపంలో మళ్ళా ఫిలిం నగర్లు, రామోజీ ఫిలిం సిటీ ఇట్లాంటి భూములు తీసుకున్నాడు. భూముల మీదనే పడ్డారు. కానీ ఆడ ఈ గరీబోళ్లకు మరి వాళ్ళు 250 గజాల భూములని మాట్లాడినరు. వాళ్ళందరూ ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు నిరంతరంగా. తెలంగాణ వచ్చి ఇన్నేళ్లైనాక కూడా ఇప్పటికి ఎన్నో సంఘాలు రోడ్ల మీద పోయి మా హక్కులెట్లా అంటున్నారు. వాళ్ళ గురించి ఎవరైతే ఆలోచిస్తాడో వాడే మాకు లీడర్, అదే పార్టీ మేము నమ్ముతాం. వాళ్ళను విస్మరించి మీరు విలాసవంతమైన జీవితాలు, తర్వాత ప్రగతి భవన్ల ఉల్లాసంగా మీరు ఏదైతే గడుపుతున్నారో వీళ్ళ బతుకులు చూడుండ్రి, మీ బతుకులు చూడుండ్రి. వీళ్ళందరి ఓట్లతోని మీరు గెలిచి అంత విలాసం మీరు చూపించినప్పుడు ఇక్కడ ఉద్యమకారులు వీళ్ళ ప్రోద్బలంతోనే తెలంగాణ వచ్చింది, వీళ్ళ ప్రోద్బలంతోనే మీరు పీఠాలు ఎక్కిండ్రు. వాళ్ళ గురించి ఆలోచించకుండా మీరు ఏం అభివృద్ధి చేస్తారు, మీరు ఏం భూములు ఇస్తారు? 250 ఎకరాల 250 గజాల చిన్న ఇండ్లే ఇయ్యనోళ్ళు, మీరు వాళ్ళకు ఒక హెల్త్ కార్డులు ఇయ్యనోళ్ళు, ఉపాధి లేకుంటే లేదు. వాళ్ళ గురించి ఆలోచించిన వాళ్ళను మిమ్మల్ని ఎట్లా నమ్ముతాం మేము? నేను అనేది ఏంటంటే 10 ఏళ్ళు కేసీఆర్ చేసి ఇట్లాంటి చేయడం వల్లనే పౌర సమాజం మొత్తం కంకణం కప్పుకొని ఆయనను పక్కన పెట్టిండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వస్తుండ్రు, ఎవరిని పిలిచి మాట్లాడిండు ఆయన? ఏ ఉద్యమకారులతో మీటింగ్ పెడుతుండ ఆయన? వట్టి అందశ్రీ గద్దర్ ఈ ఇద్దరిని గౌరవించి పాడేమోసి ఆడ పాలు పోస్తే కాదు, అదంతా డ్రామాలు ఎక్కువ ఉన్నది. ఆయన నిజంగానే ఈ అణగారిన వర్గాల గురించి అందరి గురించి ఆలోచించేటోడైతే అందరితో ఫస్ట్ మీటింగ్లు పెట్టుమను. గ్లోబల్ సబ్మిట్ అనేది అయితే పెట్టిండో గరీబోళ్ళ ఇంట్లకి పోయి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోమని చెప్పు. ఈ గ్రడ్జ్ దాని మీద ప్రభుత్వాలు మీరు వాళ్ళు ఎంత తిన్నారు, మేమెంత తినాలి, ఇదే ఆలోచన తప్పితే సామాన్యులకు మీరు ఒరగబెట్టింది ఏంది? ఉద్యమ స్ఫూర్తి, ఉద్యమ లక్షణాలు, తెలంగాణ ఆత్మ, తెలంగాణ భావోద్వేగాలు లేకుండా ఏం పాలన, ఏం ప్రభుత్వం? అయితే నేను అనేది ఏంటంటే తెలంగాణకు ఉద్యమకారులతో ఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఉండుంటే బాగుండేది. లేకుంటే ఉన్న ప్రభుత్వం కూడా జరిగిపోయింది. రెండు అమూల్యమైన సంవత్సరాలు పోయినాయి, ఇంకా మిగిలిన 2 సంవత్సరాలు. ఇప్పటికైనా కూడా ఆ సబ్మిట్ ఇయ్యాలకి అయిపోతుంది. రేపటి నుంచి అయినా నేను చెప్పే సూచన విని ఒకవేళ దారికి వచ్చి కరెక్ట్ గా చేసుకుంటే మీ భవిష్యత్తు ఉంటది. లేకుంటే ఇవాళ సోనియా గాంధీ బర్త్డేనే కదా, ఇవాళ మేము చెప్తున్నాం పౌర సమాజం తరఫున. ఇక కేసీఆర్ ఎంబడి ఎట్లా పడ్డారో పౌర సమాజం మొత్తం కూడా వీళ్ళు ఎంబడి పడుతుంది. వీళ్ళు ఏంటి డ్రామాలు చేస్తుండ్రా? ఈడికి అంతమైపోవాలి. ఇది తీవ్ర స్థాయికి వచ్చేసింది తెలంగాణ. ఇప్పుడు మీరు గనక ఉద్యమకారులకు న్యాయం చేయకుండా ఇక్కడ ఉన్న వ్యవస్థలను అన్నిటినీ దీర్ఘంగా ఆలోచించి అందరి జీవితాలలో మీరు వెలుగు చూపించకుంటే మీ వెలుగులలో చీకటి వస్తుంది. భరత్ గారు చెప్పండి. తెలంగాణ రైజింగ్ స్లోగన్ బాగుంది, అవసరము. బట్ తెలంగాణ మిస్ అవుతుంది. అసలు తెలంగాణలో 12 సంవత్సరాల తర్వాత తెలంగాణ సోయి మిస్సింగ్ అవుతుంది. ఏ అమరవీరుల త్యాగాలతోటైతే, ఏ ఉద్యమకారుల త్యాగాలతో వచ్చిందో మందకృష్ణ అన్న గారు, ప్రకాష్ అన్న గారు, మీరు ఇమీడియట్ గా లీడ్ తీసుకోండి. మనం ఇప్పటికే చాలా లేట్ అయింది. 12 సంవత్సరాలు అయిన తర్వాత ఆ 369 మందిని గుర్తించుకోవడం, గౌరవించుకోవడము, ఈ 1200 మంది అమరవీరుల కుటుంబాలను గౌరవించుకోవడము. కృష్ణన్న మీరు నాయకత్వం వహించండి, మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి, మేమంతా మీ వెనకాల ఉంటాం. ఓకే. సో థ్యాంక్ యూ మందకృష్ణ. ఆ తమ్ముడు అభిప్రాయంతో 100% ఏకీభవిస్తున్నా. ఓకే, ఒకరిద్దరిని గౌరవించుకుంటామనే పేరుతో సమాజంలో పేద వర్గాలకు అన్యాయం జరగద్దు. డెవలప్మెంట్ పేరుతో పెట్టుబడిదారులకు, వ్యాపారులకు దోచిపెట్టడం కాకుండా పేద వర్గాలకు ఈ భాగస్వామ్యం ఎట్లుంటది, న్యాయం ఎట్లు జరుగుతుంది అనే విషయం జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. దాని గురించి కూడా మనం కొట్లాడాలి. అంటే గ్లోబల్ సమ్మిట్ గురించి ఏంటి మీ ఒపీనియన్ మందకృష్ణ మాదిక్ గారు?
గ్లోబల్ సమ్మిట్ విషయంలో కానీ ఏ సమ్మిట్ విషయంలో కానీ ఇంతకు ముందు మాట్లాడిన తమ్ముడితో నేను ఏకీభవిస్తున్నా. ఉండాలి, అది సమాజంలో మన తెలంగాణ ప్రజలకు భవిష్యత్తుకు ఉపయోగపడాలి, అత్యంత పేద వర్గాలకు ఉపయోగపడాలి. ఎవరికో భూములు అవి ఇవి దోచిపెట్టి అందులో కాంట్రాక్ట్ పొందడం కోసమో లేకపోతే కమిషన్ పొందడం కోసమో కాకుండా అది పేద ప్రజల భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగానే నిర్ణయాలు ఉండాలి. అది పారదర్శకంగా ఉండాలి. చర్చ పెట్టాలి. ఎందుకు చర్చ పెట్టాడు? మేధావులతో చర్చ పెట్టవచ్చు కదా, ఉద్యమకారులతో చర్చ పెట్టవచ్చు కదా, సలహాలు ఇస్తారు కదా, సూచనలు చేస్తారు కదా. అవన్నీ లేకుండానే జరుగుతున్నాయి కదా. అక్కడ తమ్ముడు అభిప్రాయంతో మేము సమర్థిస్తున్నాం. భరత్ గారు, ప్రకాష్ గారు, ఈ 2 సంవత్సరాలలో 4,60,000 కోట్లకు ఎంఓయూలు అయినాయి. ఇవాళ వరకు వచ్చింది ఎంత అంటే 12,000 కోట్లు. అందులో 2,600 కోట్లు మాత్రమే బయట నుంచి కేన్స్ అనే ఒక సంస్థ దీనిలో వచ్చింది. ఏది కంపెనీ, కేన్స్ కంపెనీ. మిగతా ఏంటంటే మిగతా డబ్బంతా కూడా మన బ్యాంకులు ఇచ్చినాయి. అందులో 500-600 కోట్లు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీతో ఉన్నాయి. అంటే మొత్తం మనము 4,60,000 కోట్లల్లో 2 years తర్వాత ఎంత వచ్చింది, గ్రౌండ్ అయింది ఎంత అంటే టీజీ ఐపాస్ రికార్డ్స్ ప్రకారంగా కేవలం 2,600 కోట్లు. అది కూడా కేంద్ర సంస్థ ఒకటే. ఇక అల్లి 0 ఇది వాస్తవం. మీరు గూగుల్ మీ దగ్గర ఉంది, గూగుల్లో కొట్టండి. ఐజాన్ టుడే ఎంత పెట్టుబడులు అనౌన్స్ చేయడం నుంచి మెటీరియలైజ్ అయ్యేంత వరకు చాలా సమయం పడుతుంది కదా. గ్రౌండ్ 2 సంవత్సరాలు పడుతుందా? ఇప్పుడు గ్రౌండ్ అయ్యేందుకు ఒక్కోసారి 4-5 సంవత్సరాలు కూడా పడుతుంది. ఫ్యాబ్ సిటీ రాజశేఖర రెడ్డి టైంలో ఫ్యాబ్ సిటీ అన్నారు. ఇప్పటి వరకు కాదు 4,60,000 కోట్లు ఎక్కడ, 2,600 కోట్లు. ఈ నెంబర్స్ ఫిగర్స్ మనకు తెలుసు. ఈ మాయా నెంబర్స్ ఫిగర్స్ మీరు గూగుల్ మీ దగ్గర మీ పీసీఆర్ అడగండి. గూగుల్లో ఈ క్వశ్చన్ వేసి చూపెట్టండి. నేను అనేది ఏదైనా మెటీరియలైజ్ అయ్యేందుకు ఈ గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్ అయినా ఈ మెటీరియలైజ్ అవడం, ఈ స్టేట్మెంట్లు అంతా కూడా ఉత్తగా ఏదో ఇదంతా కూడా ఏంటంటే ఆ రియల్ ఎస్టేట్ లేకపోతే మా రాష్ట్రానికి ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయని చెప్పుకునేందుకు తప్ప అది మెటీరియలైజ్. దయచేసి ఊరికే రియల్ ఎస్టేట్ అనకండి. దాంట్లో మంచిని కూడా చూడండి. అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ రియల్ ఎస్టేట్ ఆ రకంగా అనడం కరెక్ట్ కాదండి. మీరు సలహాలు సూచనలు మీడియా ఇవ్వచ్చు, ఇప్పుడు బ్రదర్ గారు ఇవ్వచ్చు, కానీ దాన్ని ఎంతసేపు రియల్ ఎస్టేట్ అనడానికి ఏముందండి? రాజకీయంగా విమర్శించాలంటే ఎన్నన్నా అంటారు. చేసిన మంచిని చూడండి, చేయాల్సిన దాన్ని కూడా చెప్పండి. కానీ ఒక మంచి చెప్పండి, మీరు చేసిన మంచిది ఒకటి చెప్పండి. ఎందుకు మంచి లేదండి? ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు మంచిది కాదా? మేము కరెంట్ ఇస్తలేమా? 500 గ్యాస్ ఇస్తలేమా? మంచి లేక ఏం ఇప్పుడు చేయాల్సినవి మీరు చెప్పిండ్రు. డెఫినెట్ గా వాటి మీద దృష్టి సారిస్తాం. ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా పోతుంది. ఇప్పుడు పెద్దలు మందకృష్ణ అన్న గారు కూడా ఉన్నారు. వారు మాట్లాడడానికి కూడా ముఖ్యమంత్రి గారు సమయం ఇస్తారు. డెఫినెట్ గా మనందరి తరఫున పెద్దన్నగా వారు మాట్లాడతారు. ప్రజల తరఫున మీరు చేయాల్సిన దాన్ని చెప్పండి. కానీ మీరు అన్నారు కదా 2 ఏళ్లే అయింది, ఓపిక పట్టాలి. అవునండి, 2 సంవత్సరాలే. మరి మిగులు బడ్జెట్ కున్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేస్తే నెలకు 6,500 కోట్ల వడ్డే కడుతున్నాం కదండి. మరి ఇక్కడ బడ్జెట్ లేదు. అంతకుముందు ఉద్యోగస్తులకు 3వ వారంలో వచ్చేదండి రఫీ గారు జీతాలు. ఇప్పుడు ఫస్ట్ రోజే వస్తున్నాయి. మరి మేము లేనప్పుడు వినండి, మీ ప్రభుత్వం దగ్గర అన్ని పైసలు లేనప్పుడు గద్దర్ అవార్డులు ఎందుకు చేసిండ్రు, బ్యూటీ కాంటెస్ట్లు ఎందుకు చేసిండ్రు, పనికి మాలిన 2 ఏళ్ల వైభవాలు ఎందుకు చేస్తుండ్రు, ఉన్న పైసలన్నీ నాశనం చేసి మిగులు బడ్జెట్ జీవితం అంతా మిగులు బడ్జెట్ అంటారా? లేని బడ్జెట్ ని క్రియేట్ చేసి ఎట్లా ముందుకు తీసుకుపోవాలనేది ఉండాలి ఆలోచన. లేకుంటే పక్కకు జరుగుండి ఇంకో ముఖ్యమంత్రిని పెట్టండి, చేస్తాడు. అది గారు రఫీ గారు, మీకు ఏ ఉద్దేశంతో మీరు మాట్లాడుతున్నారో మీకు నా ఉద్దేశం క్లియర్ ఉన్నది. నేను తెలంగాణ భూమి పుత్రుల పక్షాన మాట్లాడుతున్నా. డెఫినెట్ గా. కానీ మీరు ముఖ్యమంత్రి గారిని నిందించే విధంగా ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారిని జరపాల్సిన అవసరం ఏముందండి? ముఖ్యమంత్రి ఏం తక్కువ చేస్తున్నాడు? గతంలో ఉన్న వాళ్ళు చేసింది అయింది, ఇప్పుడు ముఖ్యమంత్రి ఏంది చేస్తాడండి. డెఫినెట్ గా చేస్తాడని చెప్తున్నా కదా. 3 సంవత్సరాల కాలం. అవును, చెయ్యండి, చెప్పండి, చేస్తాము అని మేము కూడా చెప్తున్నాం. చేసిన దాని గురించి ఎందుకు చేసింది కూడా గుర్తించండి. ఇప్పుడు గతంలో అందశ్రీ గారిని, ఆ గీతం రాసిన అందశ్రీ గారిని ఎవరు గుర్తించారు? 10 సంవత్సరాల్లో మా ముఖ్యమంత్రి. మీరు చెప్పండి, మాకు ఏ ముఖ్యమంత్రి మెప్పులొద్దు, మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. మేము భూమి పత్రులం, మేము సామాన్యులం.
మేము ఏం ముఖ్యమంత్రి మెప్పు కోసం కాదు, నేను కూడా ఉద్యమ బిడ్డనేనండి, నేను కూడా జెండా మోసిందాన్ని, నాకు కూడా తెలంగాణ ప్రజలకు ఏం జరగాలో నాకు కూడా ఒక ఉంది, నాకు కూడా అభిప్రాయం ఉంది, నాకు కూడా దాని మీద ఉన్నది. ఎందుకు లేదండి, డెఫినెట్ గా ఉందండి ఆవేదన, డెఫినెట్ గా ఆవేదన ఉంది. మేము మాట్లాడుతున్నాం కదా, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, చేస్తున్నారు కదా, ఇదేం కుటుంబ పాలన కాదు కదండి. ఎందుకు చేస్తలేమండి, సామాన్యులకు ఎందుకు చేస్తలేము? సామాన్యులకు చేయందే మమ్మల్ని గెలిపించిందా? సామాన్యులకు చేయందే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎందుకు చేస్తలేమండి? అన్ని చేస్తూనే ఉన్నాం కదా, డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాము, ఏకకాలంలో రుణమాఫీలు చేస్తున్నాము, అన్ని ఇస్తూనే ఉన్నాం. ఏం చేస్తలేమండి చెప్పండి? గ్లోబల్ సమ్మిట్ అనేది మీకు నచ్చకపోవచ్చు, అది అందరితోటి అన్ని రకాల సమావేశాలు పెట్టి గ్లోబల్ సమ్మిట్ పెట్టాలని అంటే ఎట్లయితుందండి? పార్టీకో ఐడియాలజీ ఉంటదండి, ముఖ్యమంత్రికో ఐడియాలజీ ఉంటది. చెప్పండి, ఏం ఐడియాలజీ ఉంటది? కనపడుతుంది ఐడియాలజీ, దిమాగ్ ఉన్నందుకు అర్థమైతది. 4 గోడల మధ్యలో వానికి ఎంత ఇయ్యాలి, వీనికి ఎంత ఇయ్యాలి, నాకెంత వస్తుంది, నీకెంత వస్తుంది, ఇదా మీ పాలన? ఎవరన్నారండి అట్లా మాట్లాడడం తప్పు? రఫీ గారు, ఏం నాకెంత వస్తుంది నీకెంత వస్తుంది అనే విధంగా ఎందుకు ఉంటదండి? ఒక ముఖ్యమంత్రికి ఉండదు, మంత్రులకు ఉండదు, మా పార్టీలో ఉన్న ఎవరికి ఉండదు. మేము ఎట్లా చేసుకోవాలి, మేము రాష్ట్రాన్ని ఎట్లా మంచిగా చేసుకోవాలని మాకు ఉండదు. కానీ చూస్తున్న మీకే మొత్తము ఇష్టం, రియల్ ఎస్టేట్ మాఫియాలాగా మాట్లాడుతున్నారు. తప్పండి, చాలా తప్పు. మీరు సలహాలు ఇవ్వండి, మేము స్వాగతిస్తాం. కానీ ఎంతసేపు మీరు ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసే విధంగా కరెక్ట్ కాదండి. ముఖ్యమంత్రిని ఒక్క మాట అనలే, అన్నారు కదండి, ఇప్పుడే అన్నారు కదా, ఎందుకు వేస్ట్ చేస్తున్నారు, ఎందుకు ఇవి అంటే పెట్టుబడులు రావాలి. మరి పెట్టుబడులు రావాలంటే పెట్టాల్సిన అవసరం ఉంది కదండి, పెట్టుబడులు రావాలంటే పెట్టాల్సిన అవసరం ఉంది డెఫినెట్ గా. ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీని కాపాడాలంటే మేము అడిగితేనే మీరు చక్కగా అవుతారు. డెఫినెట్ గా అండి, మీరు అడగండి, ప్రశ్నించండి, విమర్శించండి, మీరు సలహాలు సూచనలు కూడా ఇవ్వండి, కాదనట్లేదు. కానీ మీరు వ్యక్తిగతంగా ఎంతసేపు ముఖ్యమంత్రిని పక్క జరగమనండి అని అనడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటారండి? ఆయన ఏం చేయలేదని అంటారు, ముఖ్యమంత్రి ఏం తక్కువ చేస్తున్నాడని అంటారు. మీరు చెప్పండి. 100 మంది ఉద్యమకారుల తరఫున వకాల్తా తీసుకొని చెప్తున్నా, మీరు ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు. డెఫినెట్ గా అండి, నేను రాజకీయ పార్టీకి సంబంధించిందే. డెఫినెట్ గా అవును, నా ముఖ్యమంత్రి అన్నప్పుడు నేను మాత్రం ఎందుకు మాట్లాడినండి? ముఖ్యమంత్రిని మీరు ఎందుకు అంటారు? ఇప్పుడు ఆయన డెఫినెట్ గా అండి, ముఖ్యమంత్రి తప్పకుండా మంచిగా చేస్తున్నాడు. ఆయన సొంతం కోసం చేసుకుంటలేడు, పార్టీ ఐడియాలజీ ప్రకారమే పనిచేస్తున్నాడు. తెలంగాణ ప్రజలకు ఏవైతే కాంగ్రెస్ పార్టీ తరఫున మేనిఫెస్టోలో పెట్టిండో, వాగ్దానాలు చెప్పిండో డెఫినెట్ గా ఆలోచిస్తున్నాడండి. అన్ని వచ్చి ప్రతిరోజు మీడియా ముందు చెప్పాలా, ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి చెప్పాలా. ఆయన చేయాల్సింది చేయాల్సిన టైంలో చేస్తాడు, చెప్పాల్సింది చెప్తాడు. మాకు చెప్పాలంటే ప్రజలకు జవాబుదారీగా ఉంటాడు ముఖ్యమంత్రి, చెప్తాడు. కానీ ప్రతి మనిషికి చెప్పాలంటే ముఖ్యమంత్రికి రోజుకి 8 గంటల సమయం కావాలండి. ఏం తక్కువ చేస్తున్నాడు? గతంలో చేసిన ముఖ్యమంత్రుల కంటే ఈ ముఖ్యమంత్రి ఏం తక్కువ చేసిండు 2 సంవత్సరాలు? మీరు చెప్పండి. మీరు ఉద్యమకారులకు ఏం చేస్తారో చెప్పండి. డెఫినెట్ గా చేస్తామండి ఉద్యమకారులకు. మేము మేనిఫెస్టోలో ఏం పెట్టినామో అది డెఫినెట్ గా చేస్తాము. సమ్మిట్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే, మీరు ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జనరల్ గా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టేవి కదా, ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఉన్నది. నేను క్లియర్ కట్ గా చెప్తా. ఇప్పుడు ఏమున్నదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి సమ్మిట్ చేసినప్పుడు ఒక ఫైనాన్స్ తర్వాత ఈ వివిధ డిపార్ట్మెంట్స్ వాళ్ళతో చర్చ చేసి ఒక పాలసీ మేకింగ్ చేస్తారు మొదలు. దానికి ఎంతో టైం పడుతుంది. ఓకే, హఠాత్తుగా దాన్ని ఎప్పుడు అనౌన్స్ చేసిండ్రు? ఈ మధ్య కాలంలో అనౌన్స్ రిజల్ట్ వచ్చిన రోజు అనౌన్స్ చేశారు, November 14th. November 14th అనౌన్స్ చేసి December 8th పెట్టారు. ఇవాళ విజన్ కూడా ఇవాళ అనౌన్స్ చేశారు. విజన్ ఇవాళ దువ్వూరి సుబ్బారావు వచ్చారు, తర్వాత చాలా మంది ఆనంద్ మహీంద్రా వచ్చారు, చాలా మంది పెద్దవాళ్ళు వచ్చారు కదా ఇవాళ. అయితే నేను సినిమా ఫీల్డ్ కి సంబంధించి సినిమా ఫీల్డ్ లో నిన్న నాగార్జున వచ్చారు, చిరంజీవి వచ్చారు, ఇవాళ అల్లు వచ్చారు, అర్థమైతుంది కదా. బాబు వచ్చారు. రామోజీ ఫిలిం సిటీ అది నడవక టికెట్లు అమ్ముకుంటుండ అక్కడ. ఏది టూరిజం కింద డిజిటల్ జమానాలా, ఏఐ జమానాలా స్టూడియోలకు మళ్ళా భూములు ఎందుకండి? రైతుల గురించి ఆలోచన చేయండి. సినిమా ఫీల్డ్ సల్మాన్ ఖాన్ ఫిల్మ్ యూనివర్సిటీ పెడతా అన్నారు, అజయ్ దేవగన్ డ్రామా అండి. వాళ్ళ ముఖాలు పెట్టి వీళ్ళు దొబ్బే వేషం ఇది డైరెక్ట్ గా ఆంధ్రోళ్ళని చూపిస్తే మేము మండుతామని ఈ పాన్ ఇండియా సినిమాలు తీసుకుంటా వాళ్ళని కొలాబరేట్ చేసుకొని మెల్లగా దూరుతుండ్రు. మేము ఎడ్డోళ్ళం కాదు, మేము 100% వీటన్నిటి మీద కూడా మేము పోరాటం చేస్తాం. మరి మితిమీరిపోయి కళ్ళు మూసుకొని ఎడ్డోళ్ళ లెక్క లేము. ఫిల్మ్ స్టూడియోస్ అవసరం లేదు ఇంకా కొత్తగా తెలంగాణలో, అంతేనా? అవసరమే లేదండి, ఉన్న స్టూడియోలే నడుస్తలేవు. ఇప్పుడు నిన్న నాగార్జున ఏమంటుండు, మేము అన్నపూర్ణ స్టూడియో పెట్టి 50 ఏళ్ళు అవుతుంది, ఇక్కడ కూడా మేము వచ్చి భూమి తీసుకుంటాం అంటుండు హ్యాపీగా. తెలంగాణలో పనిచేసే కళాకారులు ఏంది,
వాళ్ళ ఉపాధి ఏంది, మరి వాళ్ళ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కావద్దా, వాళ్ళకి స్టూడియోలు కావద్దా, ఒక ప్రత్యామ్నాయ తెలంగాణ సినిమా పాలసీ కావాలని 5 డిమాండ్లు ఇస్తే ఒక్క డిమాండ్ గురించి కూడా ఆలోచన లేదు కానీ పెట్టుబడిదారుల గురించి, క్యాపిటలిస్టుల గురించి ఆలోచిస్తుండు కానీ మేము ఇచ్చిన డిమాండ్ల గురించి పిలిచి మాట్లాడిండా ఒకసారన్నా? మాకేం ఒరగంది ఎందుకు? సంపదని సృష్టించడము, జాబులు క్రియేట్ చేయడం అనేది ప్రతి ప్రభుత్వానికి అవసరమే గానీ ఇక్కడ ఫార్మాసిటీ పేరుతో కేసీఆర్ గారు ఒక 10,000 ఎకరాలు కేటాయిస్తే ఆయన ఫార్మాసిటీ రద్దయిందని కోర్టులోనేమో మేము ఫార్మాసిటీ పెట్టట్లేదు, ఆ భూములు రైతులకు ఇస్తామని చెప్తారు. మళ్ళా ఇంకా అదనంగా ఒక 20,000 ఎకరాలు సేకరించారు. ఇక్కడ ఇండస్ట్రియల్ హిల్ట్ పాలసీలో మళ్ళా 10,000 ఎకరాలు. భూముల మీద ఉన్న ఇంట్రెస్ట్ భూమిపుత్రుల మీద లేదు ఈ ప్రభుత్వానికి. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కి అవసరపడ్డ ఇండస్ట్రీస్ రావాల్సిందే, కానీ ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ లాగా ఏదో తూతూ మంత్రం లాగా చేస్తున్నారు. హైదరాబాద్ లో ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పుడు టెంపరీ గుడారాలు వేసి 200 కోట్లు ఖర్చు పెట్టి ఇలా హైటెక్స్ లో ఇంత ఎగ్జిబిషన్స్, పెద్ద పెద్ద ఎగ్జిబిషన్స్ పెట్టుకోవడానికి పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం క్యాపిటల్ అవసరమే, కానీ తెలంగాణ భూమిపుత్రులకు ఉపయోగపడే విధంగా, తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇంక్లూజివ్నెస్ ఉండాలి. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో కొన్ని 2-3 వేల ఎకరాలు ఉంది, దానిలో 50% కూడా ఇంకా ఉపయోగం లేదు. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ వచ్చి, గ్రాఫిక్స్ వచ్చి ఇలా ల్యాప్టాప్ లో సినిమా తీస్తున్నారండి. ఒక ల్యాప్టాప్ చాలు, ఒక కెమెరా, ఒక ల్యాప్టాప్ ఉంటే 4 రూమ్లు ఉంటే ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నారు. మేము ఏమంటున్నాం అంటే తెలంగాణ భూములను పప్పు బెల్లాల్లాగా పంచడానికి మేము వ్యతిరేకం. ఇండస్ట్రీస్ వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావాలి, తెలంగాణ భూమిపుత్రులకు ఉపయోగం జరగాలని కోరుకుంటున్నాం. ట్రంప్ గ్రూప్ 1,00,000 కోట్ల పెట్టుబడి పెట్టింది ఫ్యూచర్ సిటీలో. అనౌన్స్ చేశారు 1,00,000 కోట్లు. ట్రంప్ మీడియా ట్రంప్ రోడ్డు పెట్టిరు కదా, ట్రంప్ పేరు మీద రోడ్డు. అది ఎంత విడ్డూరంగా ఉంది, అది నవ్వు వస్తుంది నిన్నటి నుంచి. భరత్ గారు, తెలంగాణ మీరు సపరేట్ డిబేట్ పెట్టండి. తెలంగాణ మిస్సింగ్ అవుతుంది. ఈ తెలంగాణ రైజింగ్ అనే స్లోగన్ లో తెలంగాణ మిస్సింగ్ అవుతుంది, మిగతా అంతా నడుస్తుంది. ఓకే 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 ఈ లాస్ట్ 10 నిమిషాలు తెలంగాణ రైజింగ్ మీద చర్చించాం, ఎందుకంటే రఫీ గారు రేజ్ చేశారు కాబట్టి. సో అందుకనే లాస్ట్ అన్నగారు యాంకర్ గారు చెప్పండి. నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు కేసీఆర్ గారు డల్లాస్ చేస్తా, న్యూయార్క్ చేస్తా, అవి ఇవి అన్నాడు. ఓకే, అది కాలే. అయితే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మెల్లగా ఏం ప్లాన్ చేసిండ్రంటే రోడ్ల పేరన్నా ట్రంప్ అవి ఇవి పెట్టేస్తే రేపు ఎట్లా కాకుండా అగో ట్రంప్ రోడ్ పెట్టినాం కదా ఇదే అమెరికా అనుకోని అంటారేమో, అట్లా అనిపిస్తుంది. నవ్వుతున్నారు. ఓకే, రోడ్డు పేరు పెట్టేస్తే. ఓకే 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 థ్యాంక్ యూ విఠల్ గారు, రఫీ గారు, మందకృష్ణ మాదిక్ గారు, రమ్యారావు గారు, అదేవిధంగా వి ప్రకాష్ గారు, శరత్ గారు, వి హనుమంతరావు గారు, చాలా మంది కూడా చర్చలు జాయిన్ అయ్యారు. సో 2 అంశాలు చర్చించాం. ఒకటి December 9th ప్రకటన ఎవరు క్రియేట్ అని, లాస్ట్ 10 నిమిషాలు తెలంగాణ రైజింగ్ గురించి కూడా చర్చించాం. ఒకటి 16 సంవత్సరాలు అయింది December 9 ప్రకటన వచ్చి వాళ్ళకి ఎగ్జాక్ట్గా. ఏదేమున్నా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక హిస్టారికల్ డే December 9th. మేబీ దానివల్ల ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న విభజిత ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళు హర్ట్ అయి ఉండొచ్చు, బట్ ఎవరికైనా గుర్తుండిపోయే రోజు అది. ఇటు తెలంగాణ కోరుకునే వాళ్ళకి అది ఒక మరపురాని రోజు కావచ్చు, అదైతే డెఫినెట్గా గుర్తుంటుంది. ప్లస్ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ సంబంధించి అయితే ఇంతకుముందే క్లోజింగ్ సెరమోనీ జరిగింది, చాలా అట్టహాసంగా డ్రోన్స్ కూడా ఎగరేశారు. ఇవాళ దువ్వూరి సుబ్బారావు అటెండ్ అయ్యారు, ఆర్బీఐ మాజీ గవర్నర్. తర్వాత సినిమా స్టార్స్ కూడా చాలా మంది అటెండ్ అయ్యారు, జెనీలియా డిసౌజా, తర్వాత రితేష్ దేశ్ముఖ్ మనకు అక్కడ కనబడుతున్నారు, చిరంజీవి వచ్చారు, సురేష్ బాబు, అల్లా రవింద్, చాలా మంది కూడా అటెండ్ అయ్యారు. సో ఒక ట్రంప్ మీడియానే ట్రంప్కు సంబంధించిన సొంత సంస్థ 1,00,000 కోట్ల పెట్టుబడులు నిన్న 41,000 కోట్లు అన్నారు. $3 ట్రిలియన్ ఎకానమీ సాధించాలన్న తెలంగాణ సర్కార్ టార్గెట్ సాధ్యమేనా? అసలు అదే పెట్టుకున్నారు విజన్. సాధ్యం అంటే ఏదో ఒక విజన్ అయితే, లక్ష్యం అయితే పెట్టుకోవాలి కదా, టార్గెట్ పెట్టుకోవాలి. టార్గెట్ పెట్టుకోవడంలో తప్పు లేదు. టార్గెట్ లో ఎంత మేరకు అచీవ్ అవుతారన్నది పక్కన పెడితే అసలు ఏ టార్గెట్ లేకుండా, ఏ విజన్ లేకుండా పాలన చేయడం కరెక్ట్ కాదు. అట్లీస్ట్ ఇప్పుడు ఈ 2 సంవత్సరాలకు సంబంధించి అయితే వెల్ఫేర్ మిగతా దానికి సంబంధించి కాన్సన్ట్రేషన్ ఉన్న గ్రోత్ ఇంజన్ అన్నది ఆగిపోకూడదు. మొత్తానికి 3 లక్షల కోట్ల పెట్టుబడులు టార్గెట్ పెట్టుకుంటే 5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు చెప్తున్నారు. 5 లక్షల కోట్లు సమ్మిట్ సక్సెస్ అయింది అనుకోవచ్చు. ఎన్ని పెట్టుబడులకు సంబంధించిన స్టేట్మెంట్లు వచ్చాయన్నది ముఖ్యం కాదు, ఎన్ని మెటీరియలైజ్ అయినాయి. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు 1,75,000 కోట్లు దావోస్ లో వచ్చాయన్నారు.
2 సంవత్సరాల్లో మెటీరియలైజ్ అయింది 12,000 కోట్లే. సో ఈ ప్రకటనలు 5 లక్షల కోట్లు వచ్చాయి, 6 లక్షల కోట్లు వచ్చాయి కాదు, రియలిస్టిక్ గా ఎన్ని గ్రౌండ్ అయ్యాయి అన్నది ఇంపార్టెంట్. ఎంత మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది, కొత్తగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది అన్నది ఇంపార్టెంట్. ఒకటి సంతోషించేది ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీరియస్ గా, ఇక 3 సంవత్సరాలు ఉంది టైం, సీరియస్ గా పాలన మీద కాన్సన్ట్రేషన్. ఎందుకంటే ఇండస్ట్రియలైజేషన్ లేకపోతే లేదు. ఏ రాష్ట్రమైనా డెవలప్మెంట్ సరే అగ్రికల్చర్ ఇచ్చేది, అగ్రికల్చర్ ఇన్కమ్ ద్వారా అది వస్తుంది. బట్ పారిశ్రామికీకరణ జరగకపోతే మనం, ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ హైదరాబాద్ రావడం వల్లే కదా తెలంగాణలో ఇంత ఆదాయం పెరిగింది. రంగారెడ్డి జిల్లాలో సగటు ఆదాయం దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం వచ్చింది. ప్రతి ఇంటికి ఊర్లో 15, చిన్న ఊర్లో కూడా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ జరుగుతున్న ఊర్లో కూడా 15 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. అవునా కదా? ఎందుకు? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ హైదరాబాద్కి వచ్చింది కాబట్టి మన వాళ్ళంతా ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ చదవరు కాబట్టి అయింది. అందరూ చాలా మంది దారిద్ర్య రేఖకు వెనుక నుంచి కూడా నెట్టివేయబడ్డారు. సో సాఫ్ట్వేర్లో మనం ఎట్లాగా ఉన్నాం. ఇంకా ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, సాఫ్ట్వేర్, ఫార్మా ఈ రెండిట్లో నెంబర్ 1 ఉన్నాం. బట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్స్, లైఫ్ సైన్సెస్ ఇటువంటి రంగాల్లో ఇంకా కూడా చాలా ఎదగాల్సి ఉంది. మంచి ఆలోచన గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ అన్నది మంచి ఆలోచన. దాన్ని ఎంత మేరకు ముందుకు తీసుకెళ్తారు, ఎన్ని పెట్టుబడులు మెటీరియలైజ్ అవుతాయి, రాజకీయాలకు అతీతంగా ఇదేదో రియల్ ఎస్టేట్ గురించి అని కాకుండా ఎంత మేరకు దీన్ని మెటీరియలైజ్ చేస్తారు, ఎన్ని కొత్త ఇండస్ట్రీస్ వస్తాయి, ఎంత కొత్త 1,00,000 కోట్లు వచ్చి 100 ఉద్యోగాలు వస్తే లాభం లేదు. అదే మీకు 100 కోట్లు వచ్చి 1000 ఉద్యోగాలు వచ్చిన ఇండస్ట్రీస్ కూడా ఉంటాయి. 100 కోట్ల పెట్టుబడి 1000 ఉద్యోగాలు వచ్చినాయి కూడా ఉంటాయి. అటువంటివి కూడా చూడాలి. సో అది కూడా చూడాలి. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ పెట్టారు వైజాగ్ లో, మంచిదే, 1,00,000 కోట్ల పెట్టుబడి, కానీ దాని ద్వారా వచ్చే ఉద్యోగాలు 200. కాకపోతే వైజాగ్ అది గొప్పదే, ఎందుకంటే ఎక్కువ సిస్టమ్ తయారవుద్ది. గూగుల్ రావడంతో అమెజాన్ వస్తుంది, అమెజాన్ వస్తే మైక్రోసాఫ్ట్ వస్తుంది, అక్కడ ఏం లేదు. కానీ హైదరాబాద్ లో ఎంత పెట్టుబడి పెడుతున్నారు అన్న దానికంటే దానివల్ల ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయి, వాళ్ళు తీసుకునే ల్యాండ్ ఎంత, ల్యాండ్ కూడా ఇష్టం ఉన్నట్టు 100,000 ఎకరాలు ఇస్తే లాభం లేదు. హైదరాబాద్ లో ల్యాండ్ అవైలబిలిటీ రాను తక్కువ అవుతుంది కదా. సో ఈ 100 ఎకరాల ల్యాండ్ ఇచ్చి తక్కువ ల్యాండ్ తీసుకుని ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చేది, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కాదు మనం చూడాల్సింది, ఆ ఇన్వెస్ట్మెంట్ తో ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి అన్నది ఇంపార్టెంట్. ఫ్యూచర్ లో ఎన్ని ఉద్యోగాలు ఎక్స్పాండ్ అవుతున్నాయి అన్నది ఇంపార్టెంట్. ప్లస్ కొత్తగా ఇండస్ట్రీస్ పోకుండా కూడా చూడాల్సిన అవసరం ఉంది. మొన్న ఆంధ్రప్రదేశ్ లో పెట్టిన పెట్టుబడుల సదస్సునైనా స్వాగతించాలి. సిఐఏ భాగస్వామ్య సదస్సు 13 లక్షల కోట్ల పెట్టుబడులు అన్నారు. ఎన్ని గ్రౌండ్ అయితే అన్నది కూడా మనకి ఇంపార్టెంట్. ఎన్ని మెటీరియలైజ్ అవ్వి, ఎన్ని కొత్త ఉద్యోగాలు వస్తాయి అన్నది ఇంపార్టెంట్. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ భరత్. ఇది వాళ్ళ DNA. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. DNA డైలీ